బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టా రాంగ్? స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తున్నా, దైవ సాక్షిగా చెప్తున్నా, ప్రమోషన్ ఖచ్చితంగా తప్పు. చేసింది తప్పు, ఒప్పేసుకున్నావు, ఆపేసినావు, ఇంకోసారి మళ్ళీ ఆడతావా, ఇలాంటి ప్రమోషన్లు చేస్తావా అంటే నీ ఆన్సర్ ఏంటి? ఇలాంటి ప్రమోషన్లు చేస్తావా? హలో హలో బ్రో, ఇగో ప్రజలు లాస్ అవుతారు బ్రో. హ్యాక్ ఇప్పుడు నేను ఏం అంటున్నా అంటే, మీరు చిన్న చిన్న అమౌంట్ ఆడకుండా పెద్ద పెద్ద అమౌంట్ ఆడుతారు, నాకు బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న అమౌంట్ పెట్టుకుంటా, ఎక్కువ ఎక్కువ పెట్టి ఆడా. నువ్వు నా ఫాలోవరే కదా, అవును. నేను నీకు దండం పెట్టి చెప్తున్నా, ఆడకబ్బా. ఎందుకంటే ముసుకున్న లాస్ అయినావు అనుకో, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎక్కువ అమౌంట్ జస్ట్ ఒక 100 రూపాయలు వేసి ఆడి ఫస్ట్ చూస్తా, ఒక 8-9 రౌండ్లు ఆడతాం, లేకుంటే ఇంకా లైటింగ్. ఇప్పుడు నేను ఆపేస్తే 100 మంది చేస్తూనే ఉంటారు, ఎందుకంటే డబ్బు పైసా మేహే పరమాత్మ. కానీ మారాల్సింది ప్రజలు. రమాబాయ్ మీద నీకు అసలు ఏం క్వశ్చన్స్ ఉన్నాయని అంతగానం రమాబాయ్ 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 అంటున్నావు? ఒకసారి నాకు రమాబాయ్ అలియాస్ గాంజాయ్ బాయ్ వాడు ఎందుకు ఫాలో అవుతున్నాడు సొసైటీ? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద నీ యుద్ధం, నువ్వు ఒక కాజ్ ని ఫైట్ చేస్తున్నావు, మరి అట్లాంటి హర్షసాయిని నువ్వెందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు పల్లవి ప్రశాంత్ ఫాలో అయితే అయ్యా చకాన్ లెక్క చేసినావు. అదే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిండు, ఆ విషయం నీకు తెలియకుండా ఇంత అజ్ఞానిగా నువ్వు ఎందుకు బిహేవ్ చేసినావు నువ్వు ఆ వీడియోలో? నా దగ్గర విత్ ప్రూఫ్లతో సహా ఉన్నాయన్నమాట. అమ్మాయిలను వేధించిండు రామాబాయ్ అలియాస్ గాంజాయ్. అవి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడవచ్చు, ఎవిడెన్స్ లేడు. ఎవిడెన్స్ లేదు, నా చూపి అన్న. They're exposing a guy who is called Ramaboy Sharat is threatening me అన్నమాట. అంటే 4 months బ్యాక్ తన వల్ల నాకు ఒక ప్రాబ్లం అయితే నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ ఐ ఆల్సో కన్సల్టెడ్ FBI హియర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ హెరాస్మెంట్ ఫ్రమ్ హిమ్ అని చెప్పి, విచ్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో నా ఒపీనియన్ చెప్పుకుంటే నా హీ స్టార్టెడ్ థ్రెటనింగ్ మీ అన్నమాట. నీ మీద బ్యాడ్ వీడియోస్ ఇస్తా, నీ మీద ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్ అని చెప్పేసి వీడియోలు చేస్తా అని చెప్పేసి బహిరంగంగా చెప్పిండు. ప్రియా మెంటల్ స్టాండ్, నువ్వు మెంటల్ సిచువేషన్ నువ్వే ఆలోచించుకో. నేను మంచిగా చెప్తున్నాను సందీప్, ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ. ఓకే, యు ఆర్ వార్నింగ్ మీ. దిస్ ఇస్ ఎ వార్నింగ్. ఓకే, దిస్ ఇస్ క్లియర్లీ ఎ వార్నింగ్. ఎలా అనుకుంటారా? ఓకే చెప్తున్నా, ప్రియా చేస్తుంది. నువ్వు ప్రియా మీద వీడియో పెట్టరా, చూస్తాను. ఏం చేస్తుంది? చూడు ఏం చేస్తావు, చూడు నీకే తెలుస్తుంది ఏం చేస్తుంది. వీడియో పెట్టి నేను అందరికీ పంపిస్తాను. ఎవరెవరైతే నేను ట్రోల్ చేస్తున్నా వాళ్ళందరికీ పంపిస్తాను. నేను చేయాల్సింది చేస్తాను. చూద్దాం. ఈ రమాబాయ్ అనేటోడు ఒక ఆడపిల్లని రూమ్మేట్ ని చిత్రహింసలు అంటే సెక్షువల్ హరాస్మెంట్, క్యారెక్టర్ అసోసియేషన్ ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయి 20 ఫ్లోర్ల బిల్డింగ్ మీకు వెళ్ళి దుంకుదామని పోయింది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిండో ఆ అబ్బాయి ఆపిండు. అసలు ఆ అమ్మాయి మీ పైన విమర్శిస్తున్నటువంటి మాటలు నిజమేనా? మా ఆ అమ్మాయి విమర్శించిన మాటలు నిజం కాదని నేను 30-40 మెంబర్స్ తో చెప్పిస్తే మీకు ఓకే? 30-40 మెంబర్స్ కన్నా ఒక బాధితురాలతో చెప్పిస్తే ఇంకా బాగుంటది, అంటే స్ట్రాంగ్ గా ఉంటది అనేది నా ఒపీనియన్. ఒకసారి కుదిరితే నేను ఆ రికార్డింగ్ ప్లే చేయమంటే నేను ఇప్పుడు ఆన్ స్పాట్ లో ప్లే చేస్తాను. నేను నీకు ఇప్పుడే ఒరిజినల్ ఆడియో రికార్డింగ్ పెడతాను, ఓకేనా? పర్సనల్ గా థ్రెటన్ చేస్తున్నాడు, పర్సనల్ అటాక్ ఇస్తున్నాడు విత్ నో మిస్టేక్ ఆఫ్ మైండ్. అంటే 4 months బ్యాక్ తన వల్ల నాకు ఒక ప్రాబ్లం అయితే నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ ఐ ఆల్సో కన్సల్టెడ్ FBI హియర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ హెరాస్మెంట్ ఫ్రమ్ హిమ్ అని చెప్పి, which is a different. Can we pause it here once? Can we pause it here once? Yes. సో ఆమె చెప్పింది కదా FBI ని కన్సల్ట్ చేశాను ఇది అది అని చెప్పేసి. సింపుల్ అన్న, సింపుల్. USA లో లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. ఉమెన్ హరాస్మెంట్ కేసు కింద మనకు కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చా అని చెప్తుంది. అది కానీ నా మీద ఉంటే ఐ వుడ్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ రైట్ అవే. 1.5 year బ్యాక్ నేను ఎప్పుడైతే US కి ఫస్ట్ టైం వచ్చానో అప్పుడు ఈ అమ్మాయి నా రూమ్మేట్. ఈ అమ్మాయి బేసికలీ కొంచెం సైకలాజికల్ గా ఇష్యూస్ ఉన్నాయి ఈ అమ్మాయికి. నిజానికైతే అమ్మాయి చెప్పింది నమ్ముతారు, అబ్బాయి చెప్పింది నమ్మరు బేసికలీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంకా నేను నా మీద సెక్సువల్ హరాస్మెంట్ చేశాడని చెప్పలేదు. ఫస్ట్ థింగ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. జనాలందరినీ కూడా ఇబ్బంది పెట్టేది యాక్చువల్ గా ఈమె, నన్ను ఒక్కడనే కాదు. నేను వీడియోలు కూడా అంటారు థీలాండ్ లో ఎవరికన్నా తెలుసు నీ గురించి అని చెప్తా. సో ఆమె వెళ్ళిపోయింది. అబ్దుల్ అనే రూమ్మేట్ మిస్సింగ్ అయ్యాడు. కమెంట్స్ లో ఏం పెట్టారంటే రూమ్మేట్స్ ఏదో చేస్తుంటారో అని కూడా కమెంట్ పెట్టాడు. ఇది మన మీద డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి నన్ను వీడియోది ఇది చెయ్యి అది అని చెప్పి, అది దిస్ ఈస్ హరాస్మెంట్ ఫర్ దెమ్ అనమాట. నా పని నేను చేసుకుంటే వీళ్ళు అలా ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్ గా. 2 floors పై నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పుడు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ కాపాడాడు. వాళ్ళ ఫ్రెండ్ నీతో మాట్లాడాడు, నీతో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ కూడా వినడం జరిగింది. దొరికింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు ఈ పాయింట్ తీసారు. ఆమె 22 floors నుంచి దుంకుదాం అనుకుంది, నా వల్ల కాదు. ఫస్ట్ థింగ్ మీరు చాలా మంచి పాయింట్ చేశారు. ఎవరైతే ఆపాడో ఆమెను ఎవరైతే ఫిజికల్ గా ఆపారో అతను కూడా అతని చేత చెప్పించమంటారు ఆమె ఎందుకు దుంకిందో.
యా షూర్ ఖచ్చితంగా. నాన్ సెన్స్ అండి ఇది, అసలు ఎంత నాన్ సెన్స్. ఐఫోన్లో గివ్ అవేల కథ ఏంది, ఈ రోజు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఐఫోన్ ఇస్తా అని స్టార్ట్ చేసిన ఒక 5-6 రోజులకే మంచి రీచ్ వచ్చింది. అరే ఐఫోన్ ఇస్తా అంటే ఇట్లా ఫాలో అవుతుర్రా అని చెప్పేసి కంటిన్యూ చేసిన. నా వ్యక్తిగతంగా నేను బిల్డ్ అవ్వడానికి నన్ను క్షమించండి, నేను మీ కొడుకుని అని చెప్పేసి నేను అడిగే ఆ ఆస్కారం నా దగ్గర ఉంది. ఎందుకు వాళ్ళు ఆ మాత్రం క్షమించరా? కానీ నువ్వు పంచిన ఐఫోన్లన్నీ కూడా ఫేక్, ఇవి నిజాలు కావు, ఇవంతా కూడా ఫాలోవర్స్ కోసం చేస్తున్న స్టంట్. నువ్వు అసలు ఐఫోన్లు పంచలేవు. 2 ఐఫోన్లు అయితే జెన్యున్ గా నా పైసలతో ఇచ్చిన, మిగతా 5 ఐఫోన్లు అయితే నా పైసలు కాదు, నా లెక్క కాదు, నా కథ కాదు. నువ్వు ఐఫోన్లు పంచిన ఆధారాలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా? నేను ఏ వీడియోలో కూడా నన్ను ఫాలో చేయండి మీకు ఐఫోన్ ఇస్తా అని చెప్పేసి ఏ వీడియోలో చెప్తాను. బ్రదర్ నేను వేదాంత్ మాట్లాడుతున్నా. ఓకే చందు అన్నకు మస్తు కామెంట్లు పెట్టిన బ్రో ఐఫోన్ గురించి. అయితే నీ నంబరు తెలిసింది, నీకు ఇచ్చిండంట కదా, ఇచ్చిండా బ్రో? అసలు నిజంగా ఇస్తున్నాడా? చందన్న ఇచ్చిండు నాకు. ఏ ఫోన్ ఇచ్చిండు? ఐఫోన్ 12. సో ఇచ్చిండు అంటున్నాడు. నువ్వైతే ఏం ప్లాన్ చేయలేవు కదా ఇట్లా ఫోన్ చేస్తా మాట్లాడాలి? ఏదో ఒక విధంగా నేను ఫాలో చేసిన పీపుల్ని బెట్టింగ్ యాప్ అగ్ని సముద్రంలోకి దొబ్బడం ఎంతవరకు కరెక్ట్? టెలిగ్రామ్ అకౌంట్లు పెట్టి ఇవన్నీ చేయడం అసలు ఇది కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ప్రమోషన్ కాదు. ఏంది మరి అది? నేను చేసింది, నేను సంపాదించుకుంటున్నా, మీరు సంపాదించుకోండి. ఇది బిజినెస్ కదా డైరెక్ట్. వీడియో ప్రమోషన్ చేసి డబ్బు సంపాదించిన ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నువ్వే బెట్టింగ్ ఆడ సంపాదించుకోవచ్చు కదా. నేను నిజాయితీగా చెప్తున్నా, నేను చేసింది తప్పు అని చెప్పేసి ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. సరే, ఇంత నిజాయితీగా ఉన్న చందు బెట్టింగ్ యాప్లకు ఇప్పుడు దూరంగా ఉంటున్నా ఎందుకు అంటుండు? గవర్నమెంట్ పర్మిషన్ లేనిది లింకులన్నీ ఇక్కడ ఎట్లా యాక్సెస్ అవుతున్నాయి? బ్యాన్ ఇస్ బ్యాన్. మరి ఇవన్నిటి కూడా గవర్నమెంట్ కొన్ని లక్షల ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ పని ఏందన్నా? మాట్లాడండి. నేను ఇప్పుడు సరే అన్న కాపీ చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గోవా అంటున్నావు, మధ్యలో ఐఫోన్ అన్నావు, మధ్యలో హెల్పింగ్ అన్నావు, అన్ని విమర్శలు అన్ని రోజు వస్తున్నాయి. ఇప్పుడు గోవా అనేసరికి గోవాకి తీసుకుపోయి ఆడేమైనా బెట్టింగ్ ఆడిపిస్తావా? అరే ఇప్పుడు చెప్తాను, 10 మందిని కాదు 15 మందిని తీసుకోవద్దా? 15 మందిని మీకు చూపించి వాళ్ళందరిది మీ నోట్లో పెట్టిస్తారా? నేను సీరియస్ గా చెప్తున్నాను కదా. ఇంకోసారి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తాడా చందు? మళ్ళా చేస్తా, మళ్ళా తిట్లు తింటా నేను. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చాలా దారుణమైన ఘటనలకు పాల్పడుతుందని, ఇలాంటి బెట్టింగ్ యాప్లు ఆపేయాలని, బెట్టింగ్ ఆడొద్దని, వీటిని నిషేధించాలని చాలామంది ముందుకొస్తున్నారు. అందులో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసి చాలా విమర్శలకు గురైనటువంటి ఓ వ్యక్తి మన ముందున్నాడు. తనే చందు. ఈ వ్యక్తిని కొంతమంది కామెంట్లలో చాలా దారుణమైన మాటలు, అంటే లిటరలీ నువ్వు ఒక టెర్రరిస్ట్ అని కూడా అంటున్నారు. అసలు నిజానికి చెప్పాలంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఖచ్చితంగా 100% తప్పుకి తప్పే. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు కంటిన్యూ చేశాడు? ఆ బెట్టింగ్ యాప్ల వల్ల తనకెంత లాభం జరిగింది, ఎంతమంది నష్టపోయిర్రు, అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు నాకు సంబంధం లేదు నేను ఆపేసిన అనే మాటను ఎందుకు అంటున్నాడు, పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. నమస్తే. సో మ్యాటర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? 142,000 మంది ఉన్నారు. సూపర్. ఒక సమయంలో ఒక 3 నెలల క్రితం, పెద్ద టైం స్పాన్ ఏం లేదు, 3 నెలల క్రితం చూసుకున్నట్టయితే నీ ఫాలోవర్స్ ఎంత ఉండే? 70,000, 60,000 నుంచి 70,000 మధ్యలో ఉండే. ఒకేసారి నిన్ను 70,000 మంది నేను సపోర్ట్ చేసి, నీ కంటెంట్ బాగుందనో లేకపోతే నువ్వు ఏదో ఐఫోన్లు ఇస్తావనో దేనికో దాన్ని సపోర్ట్ చేసిర్రు, ఫాలోలు కొట్టిర్రు. వాళ్ళందరినీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు డైవర్ట్ చేయడం కరెక్టేనా? ఇప్పుడు బెట్టింగ్ యాప్ నేను టైం ఇస్తాను, పూర్తిగా క్లారిటీగా చెప్పు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు? ఫుల్ క్లారిటీగా చెప్తా, ఎందుకంటే ప్రజలకు కూడా నిజాలు తెలియాలి. 3 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈ ఐఫోన్ల కథ ఏంది, ఐఫోన్ల గివ్ అవేల కథ ఏంది, ఈ రోజు ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఓకే, ఫస్ట్ మనము 1 by 1 టాపిక్ మాట్లాడతాను. ఇప్పుడు నా విషయానికి, ఓన్లీ నా పర్సనల్ విషయానికి వస్తే 1 by 1 టాపిక్ మాట్లాడతా. ఫస్ట్ ఐఫోన్ల గురించి మాట్లాడదాం, దాని తర్వాత బెట్టింగ్, దాని నుంచి ఫాలోవర్స్ వచ్చారు. ఐఫోన్ల కాడ నుంచి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఐఫోన్ ఇస్తా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన. ఇప్పుడు నాకంటే ముందు 2-3 ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఐఫోన్లు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పేసి ఫాలోవర్లు పెంచుకున్నారు. చూసుకుంటే నేను గత 6 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నా. నేను అంటే నా వ్యక్తిగతంగా నేను బిల్డ్ అవ్వడానికి చాలా ఇంటర్వ్యూలు తీసుకున్నా, చాలా కష్టపడ్డా,
ఇప్పుడు ఆ కష్టం ఇప్పుడు అనుకోవచ్చు పబ్లిక్, నువ్వేం ఇంటర్వ్యూలు తీసుకున్నావురా, కూర్చోబెట్టి పబ్లిక్ని అంటే ఎవరైతే గెస్ట్ వస్తారో వాళ్ళని నువ్వు కించపరిచి ఇంటర్వ్యూలు తీసుకొని నువ్వు ఏదో వ్యూస్ పెంచుకున్నావు, నువ్వేం కష్టపడ్డావురా అంటే దాని ఇంకా కూడా చాలా కష్టం ఉంటుంది అన్న. ఒక వ్యక్తిని ముందు పెట్టుకొని వాటితో ఫన్ జనరేట్ చేయాలంటే ఇక్కడ గుద్దల జీలు ఉండాలన్నమాట. సో నేనైతే నేను కష్టమని అనుకుంటున్నా. సో 6 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డా, గుర్తింపు రాలేదు. సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేశారంటే ఐఫోన్లు ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా అనే వరకు వాళ్ళ జీరో ఉన్న అకౌంట్లు లక్షలలో వెళ్ళిపోయినాయి. సరే నేను కూడా అదే ఫాలో అవుదామని చెప్పేసి ఏం చేసిన అంటే స్టార్టింగ్లో నేను కూడా ఐఫోన్ ఇస్తా అని స్టార్ట్ చేసిన. ఐఫోన్ ఇస్తా అని స్టార్ట్ చేసిన ఒక 5-6 రోజులకే మంచి రీచ్ వచ్చింది. ఓహో వీళ్ళు ఇట్లున్నారా ప్రజలు, అరే ఐఫోన్ ఇస్తా అంటే ఇట్లా ఫాలో అవుతుర్రా అని చెప్పేసి కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ నా మనసుకు నేనే నచ్చచెప్పుకొని అరే తప్పు చేయకూడదు అంటే సరే మనం తినే తిండి నీతిగా తింటే మంచిగా ఉంటుంది అన్న ఒక ఆలోచన పోయి సర్లే ఇద్దాం ఐఫోన్లు అని చెప్పేసి నేనేం చేసిన అంటే సరే ముందైతే నార్మల్గా చేసిన ముందైతే నేను ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ నేను ఒకవేళ తప్పు చేసింటే ప్రజలకి నేను అడుగుతా, నన్ను క్షమించండి నేను మీ కొడుకును అని చెప్పేసి నేను అడిగే ఆస్కారం నా దగ్గర ఉంది. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా నేను యూట్యూబ్లో కంటెంట్ చేస్తున్నా, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నా, వాళ్ళు ఆ మాత్రం క్షమించరా. కానీ అయితే ఫస్ట్ అయితే ఐఫోన్లు ఇద్దామని చెప్పేసి కాన్సెప్ట్ తోటి వచ్చిన. దాని తర్వాత ఏమైందంటే నా మనసుకు నేను నచ్చచెప్పుకొని వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి డబ్బులు, ఆ డబ్బులతోటి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి నేను యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతోటి 2 ఐఫోన్లు తీసుకున్నా. 2 ఐఫోన్లు తీసుకొని జెన్యూన్గా పంచిన. ఎవరైతే మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ పెట్టిరో నువ్వు చూసుకో, నేను ఏ వీడియోలో కూడా నన్ను ఫాలో చేయండి మీకు ఐఫోన్ ఇస్తా అని చెప్పేసి ఏ వీడియోలో చెప్పలేదు. కేవలం నా వీడియో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి అని మాత్రమే చెప్పిన. కామెంట్లు పెట్టిర్రు. మెజారిటీ ఆఫ్ ద కామెంటెడ్ పీపుల్స్కి అయితే నేను 7 ఐఫోన్లు ఇచ్చిన ఇప్పటివరకు. ఐఫోన్ 12 కావచ్చు. అసలు ఎంతమందికి ఐఫోన్లు ఇస్తా అని చెప్పినావు? నేను ప్రస్తుతానికి అయితే నేను మొత్తం మ్యాటర్ పూర్తి చేయండి. 2 ఐఫోన్లు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా నా దగ్గర ఆ నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ 1,00,000 అనమాట ప్రతి నెల. అందులో నుంచి నేను 2 ఐఫోన్లు ఇచ్చేసిన. నాకు సర్వే కావడానికి నాకు కూడా డబ్బులు కావాలి. దాని తర్వాత ఏం చేసిన అంటే అన్ఫార్చునేట్లీ యూఎస్లో ఒక మేడం లేడీ ఆప్టమ్ నుంచి డైరెక్టర్ తను ఏం చేసింది, ఒక 5 ఐఫోన్లు స్పాన్సర్ చేసింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అరే నిజంగానే ఒక 5 ఐఫోన్లు స్పాన్సర్ వస్తున్నాయంటే మళ్ళీ ఇవి కూడా ఇచ్చేద్దామని చెప్పేసి ఆ 5 ఐఫోన్లు కూడా మళ్ళీ ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇచ్చేసిన. ఇప్పుడు ఏమైందంటే పైసలు అయిపోయినాయి. ఇది ఇక్కడికి ఐఫోన్ కథ ఈడి దాకా వచ్చిందన్న. ఈ మధ్య కాలంలో నాకు 2 మాటలు అన్నా నేను ఫాలో కొట్టమని అడిగిన కొన్ని వీడియోలలో అడగలేదు, చూసుకో చెక్ చేసుకో. అసలు ఎక్కడ కూడా నువ్వు ఫాలో ఎక్కడ కూడా నేను నన్ను ఫాలో అవ్వండి గాయస్, నన్ను ఫాలో అవ్వండి అని లేదు. గాయస్ ఐఫోన్ ఇస్తా, జస్ట్ మీరు మీ కామెంట్ ని పెట్టండి. మెజారిటీ ఆఫ్ ద కామెంటెడ్ పర్సన్ కి నేను ఐఫోన్ ఇస్తా. అయితే ఎన్ని ఐఫోన్లు పంచుదాం? నీ గివ్ అవే ఛాలెంజ్ ఎంత? 100 ఐఫోన్ల? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ అని ఏం అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోయినా 2 ఐఫోన్లు అయితే జెన్యూన్ గా నా పైసలతో ఇచ్చిన. మిగతా 5 ఐఫోన్లు అయితే నా పైసలు కాదు, నా లెక్క కాదు, నా కథ కాదు. ఇప్పుడు చెప్తున్నావు ఆప్టమ్లో ఒక డైరెక్టర్ ఒక మేడం యూఎస్ నుంచి నాకు స్పాన్సర్ చేసింది, 5 ఐఫోన్లు కూడా ఇచ్చిన. అండ్ ఇప్పుడు ఆ మేడం ఏమంటుందంటే ఇంకా ఇస్తా, నువ్వు చెయ్యి అంటే నేనేమన్నా మేడం తో. ఆమె ఏజెంట్ అంటే ఆమె ఉద్దేశం ఏంది? నా కంటెంట్ ఫాలో అవుతుంది, స్ట్రెస్ బస్ట్ అయినప్పుడు చాలా నవ్వుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను చేసిన ఆవేశం స్టార్ ఇంటర్వ్యూ కావచ్చు, అగ్గిపెట్ట మచ్చ ఇంటర్వ్యూ కావచ్చు, ఉప్పల్ బాలు ఇంటర్వ్యూ కావచ్చు, మరి వాళ్ళు అంత స్ట్రెస్ బస్ట్ అయ్యిరేమో. వాళ్ళు నాకేం చెప్పారంటే నేను నా తరపున నీ వల్ల నేను నవ్వుకున్నా. ఇప్పుడు యూఎస్లో ఉండే వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, వస్తాయి, వాళ్ళ ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు, ఇండియాలో స్పాన్సర్ చేయొచ్చు. సో నాకు అట్లనే వాళ్ళు నా ఇంటర్వ్యూలు చూసి కొంచెము వాళ్ళు మైండ్ జర రిలీఫ్ అయినరేమో, అందుకని నాకు స్పాన్సర్ చేస్తా అన్నది మంచి రిలేషన్ ఉండే. అంటే రిలేషన్ అంటే ఆ రిలేషన్ కాదు, తప్పు, నాకు అక్క లాంటిది అవుతుంది. సో ఇస్తా అన్నది ఇచ్చింది, నేను పంచిన, మళ్ళీ కూడా ఇస్తా అన్నది. నేనేం చెప్పినా అంటే ఈసారి ఐఫోన్లు కాదక్క, కొంచెం డబ్బు సహాయం చేద్దాము. నేను నా తరపు నుంచి అయితే నేను ప్రతి నెల నాకు యూట్యూబ్ నుంచి వస్తుంది కాబట్టి నా ఎజెండా ఒకటే, నేను సంపాదించే దాంట్లో 60% ప్రజలకు పెడదాము, ఈ వికలాంగులకు వాళ్ళకి వీళ్ళకి పెడదాము, మిగతా పైసలు ఏవైతున్నాయో అవి నేను తీసుకుంటా 40%. నువ్వు పంచిన ఐఫోన్లన్నీ కూడా ఫేక్, ఇవి నిజాలు కావు, ఇవంతా కూడా ఫాలోవర్స్ కోసం చేస్తున్న స్టంట్. నువ్వు అసలు ఐఫోన్లు పంచలేవు. అయితే వాళ్ళకు సమాధానం ఏంది? నువ్వు ఐఫోన్లు పంచిన ఆధారాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. నేను కొన్ని వీడియోలు పెట్టినా, కొన్ని వీడియోలు పెట్టలేదు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని విమర్శలను ఎదుర్కొంటున్నా కాబట్టి ఈ మధ్య కొన్ని వీడియోలు పెట్టలేదు. మాట్లాడదాం, బెట్టింగ్ యాప్ తర్వాత మాట్లాడదాం. విమర్శలు ఎదుర్కొంటున్నాను కాబట్టి ఎవరిదైనా నంబర్ నిజంగా ఐఫోన్ ఎంత మందితో మాట్లాడిపోయా అంటే నేను ఇచ్చిన వాళ్ళతో మాట్లాడిపోయానా లేదా? ఒక్క నంబర్ ఇవ్వయి, ఒక్క నిమిషం. నువ్వు సడన్ గా ఒక నంబర్ ఇవ్వు. నేను ఏ నంబర్? ఈ అబ్బాయికి ఫోన్ చేసి నీ పేరు చెప్పి నేను తెలుసా లేదో కనుక్కో. ఇచ్చిన మాట వాస్తవం. ఏ ఫోన్ ఇచ్చిన గుర్తుందా? iPhone 12.
హలో బ్రదర్, నేను వేదాంత్ మాట్లాడుతున్నా. ఓకే. నేను యాక్చువల్గా చందు అన్నకు మస్తు కామెంట్లు పెట్టిన బ్రో ఐఫోన్ గురించి. అయితే నీ నంబరు తెలిసింది, నీకు ఇచ్చిండంట కదా, ఇచ్చిండా బ్రో? అసలు నిజంగా ఇస్తున్నాడా? కామెంట్లు కొట్టాలా వద్దా? అసలు ఏంది ఏం అర్థమైతలేదు, అందుకే ఫోన్ చేసిన. చందన్న ఇచ్చిండు నాకు. ఏ ఫోన్ ఇచ్చిండు? హలో లాస్ట్ మంత్ ఇచ్చిండు అన్న నాకు. ఓకే, అయితే ఇస్తుండా నిజంగా ఇస్తుండా లేదా అని? లేదు లేదు ఇస్తుండు. నేను కామన్ పెట్టినా, ఇంటికి వచ్చిండు, మా ఇంటి అందరి ముందే ఇచ్చిండు. ఓకే ఓకే. మా తమ్ముడు, నేను, మా మమ్మీ అందరు ఉండే ఇచ్చిండు, ఇచ్చి వెళ్ళిండు. ఓకే ఓకే. మీ పేరు? ఎందుకే? సందీప్. సరే సరే. ఎందుకు ఏమైందన్న? ఏం లేదు, ఒట్టినే అడుగుతున్నా బ్రో. ఇంటర్వ్యూలో ఉన్నాడు, అందుకే అడుగుతున్నా. అవునా, ఇచ్చిండు. సో ఇచ్చిండు అంటున్నాడు. నువ్వైతే ఏం ప్లాన్ చేయలేవు కదా ఇట్లా ఫోన్ చేస్తా మాట్లాడనైతే? ఏమో నువ్వు ఫోన్ చేపిస్తావు అని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు అన్న సరే అన్న, సరే ఇయ్యలేదు అనుకుందాం అన్న, మొత్తం కూడా ఒక స్ట్రాటజీ వాడుతున్నా అనుకుందాము, ప్రజల్ని నేను పిచ్చోళ్ళని చేస్తున్నా అనుకుందాము. కానీ సరే ఐఫోన్లో మ్యాటర్ పక్కన పెడితే సేవ చేసినా కూడా నన్ను విమర్శిస్తున్నారు. ఎందుకు? నేను ఇచ్చినా లేదో నా మనసాక్షికి తెలుసు, భగవంతునికి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. రేపటి నాడు వాళ్ళు ఎవరికైనా ఎదురైనప్పుడు ఇచ్చిండని చెప్తారో చెప్పారో నాకు తెలియదు. కానీ సహాయాలు చేస్తున్నా కూడా ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థమైతలేదు. నీ చూపుకు నాకు అర్థమైతే చెప్పాలా? నీకు నువ్వు సరే సహాయాలు చేస్తున్నావనో లేకపోతే ఐఫోన్లు ఇస్తానో ఏదో ఒక విధంగా నేను ఫాలో చేసిన పీపుల్ని బెట్టింగ్ యాప్ ఒక అగ్ని సముద్రంలోకి ఏమంటారు దొబ్బడం ఎంతవరకు కరెక్ట్? టెలిగ్రామ్ అకౌంట్లు పెట్టి ఇవన్నీ చేయడం అసలు ఇది కరెక్టేనా? నీ వల్ల బాధితులయ్యి, నీ వల్ల నిన్ను నమ్మి నువ్వేదో డబ్బులు సంపాదించినావు అనేవో పైసలు చూపిస్తుంటావు, ఇవన్నీ నమ్మి బెట్ ఆడితే రేపు పొద్దుల వాళ్ళ కుటుంబాలు అంటే ఎక్సీడ్ అంటే ఇప్పుడు ఆలోచన లేని ప్రజలు పీపుల్ ఉంటారు, 10th చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు? ఏదో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు దొంగతనం చేసుకొని వచ్చి పైసలు ఆడి లాస్ అయితే. అన్న ఒక్క నిమిషం, నేను ఏదైతే 55 క్లబ్ ఈ ప్రమోషన్లు చేసినో అని మీరు అనుకుంటారో, ప్రజలు అనుకుంటారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ప్రమోషన్ కాదు. ఏంది మరి అది? నేను చేసింది, నేను సంపాదించుకుంటున్నా, మీరు సంపాదించుకోండి. ఇది బిజినెస్ కదా డైరెక్ట్. నేనేమన్నానంటే నేను సంపాదించుకుంటున్నా, మీరు సంపాదించుకోండి అంటే ఇక్కడ నన్ను ఫాలో అయ్యేటోళ్ళు, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిద్దామని చెప్పేసి నేను సంపాదించుకుంటా, మీరు సంపాదించుకోండి, టెలిగ్రామ్లోకి రండి, టెలిగ్రామ్లో నేను ప్రొడక్షన్ ఇస్తా, 10, 20, 30, 50 రూపాయలతో ఆడండి అని చెప్పేసి నేను వాళ్ళకి ఏదైనా ఉపాయం చేద్దామని చెప్పేసి అనుకున్నా. అయితే అది ఏమైందంటే అది ఓవర్ ఎగ్జిట్ అయిపోయి వీళ్ళు ఏం చేశారంటే 10, 20, 100 కాకుండా 1000, లక్షలు వేసి మోసపోయారు. నేను చెప్తున్నాను కదా, ఇందులో రావడం ఎంతైతే నిజం ఉందో పోవడం కూడా అంతే నిజం ఉందన్నమాట. అసలు రావడం నిజమే లేదు ఉంది, నిజం ఉంది, రావడం నిజం ఉంది. కానీ నేను ఇప్పుడు దాన్ని నేను సమర్థిస్తలేను. బెట్టింగ్ ఆడండి వస్తుంది అని ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను సమర్థిస్తలేను. ఎందుకంటే నేను రియలైజ్ అయినా ఈ బెట్టింగ్ అనేది నీకు వచ్చి నేను అడుగుతున్న ప్రశ్నకు ఆన్సర్ నిజంగా అంత డబ్బు ఒకవేళ వస్తే రావడం నిజమే ఉంది అని అంటే వీడియో ప్రమోషన్ చేసి డబ్బు సంపాదించిన ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నువ్వే బెట్టింగ్ ఆడి సంపాదించుకోవచ్చు కదా. ఎందుకంటే నేను ప్రజలకు కూడా చెప్పిన రిఫరల్కి డబ్బులు వస్తున్నాయని చెప్పిన. ఒక్క రిఫరల్కి 28 రూపీస్ అట్లా వస్తున్నాయి అనమాట. నేను అదే వీడియోలో చెప్పి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, మీకు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, అట్లనే చిన్న అమౌంట్ బెట్ చేయండి, ఒకవేళ వస్తే కనుక హ్యాపీ, రాకపోతే టెలిగ్రామ్లో ప్రొడక్షన్ పెడతా. నేను మీకు నేను చెప్పిందే ఆడమని చెప్పిన. నేను చెప్పిన దాంట్లో మాక్సిమం ఒక 7-8 కరెక్ట్ అవుతాయి, 2-3 పోతాయి. అయితే నేనేమన్నా ఇట్లా చిన్న అమౌంట్ గెలుచుకుంటే మీకు రోజుకి ఏదైనా ఖర్చులకు ఉంటాయేమో అని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడు నేను నిజాయితీగా చెప్తున్నా, నేను చేసింది తప్పు అని చెప్పేసి ఇప్పుడు నేను రియలైజ్ అవుతున్నా. కానీ అది ఎవడో చెప్తా కాదు, నా నాలెడ్జ్కి నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలిసింది ఈ బెట్టింగ్ యాప్. సరే, ఎంత నిజాయితీగా ఉన్న చందు బెట్టింగ్ యాప్లకు ఇప్పుడు దూరంగా ఉంటున్నా ఎందుకు అంటున్నానంటే అన్న, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతమంది నష్టపోతుర్రో, ఎంతమంది లాభం పొందుతారో నాకు తెలియదు. కానీ ఈ బెట్టింగ్ యాప్లు అంట నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా బయట నుంచి వస్తున్నామని. ఎవరైతే గెలుచుకుంటుర్రో, ఇక్కడ నేను నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడలేదు, గెలుచుకుంటుర్రో ఆ గెలుచుకున్న మనీ ఎక్కడ ఏదైతే ఉందో అది బయట నుంచి వస్తుందంట. ఇవన్నీ కూడా బయట డ్రగ్స్ మాఫియా ఇవన్నీ చేస్తూ వీటిని బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకుందామని చెప్పేసి మన ఇండియాలో ఈ బెట్టింగ్ సైట్లు అన్నింటినీ కూడా పెట్టి ఇక్కడ ఈ ప్రజలతో ఆడిపించి ఆ డబ్బులు గెలుచుకుంటారో ఏం చేస్తారో సంథింగ్ అవుతుంది. సో ఆ బ్లాక్ మనీ మనం ఇప్పుడు నేను నా దేశం అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, కానీ నాకు నా దేశం అంటే చాలా ఇష్టము.
నేను ఒక దేశాన్ని ఇష్టపడే వ్యక్తిగా అక్కడి నుంచి వచ్చే డబ్బు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేను ఈ ప్రమోషన్లు అనేది ఆపిన. ఈ ప్రమోషన్లు చేయడానికి, ప్రమోషన్లు కూడా కాదు, ఇది నేను చేయడానికి కారణం కూడా ఏంటంటే, నేను ఎందుకు ఆడినా అంటే, నాకు ఇప్పుడు ఐఫోన్లు ఇవ్వాలా, నేను ఇంటర్వ్యూలు చేస్తే నాకు వచ్చే ఆదాయం తక్కువ, నేను ఇక్కడ ఆడితే నాకు వస్తున్నాయి, ఆ డబ్బులతోటి ఇంకా 10 మందికి రిఫర్ చేస్తే వాళ్ళు కూడా సంపాదించుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ త్రూ రిఫరల్గా డబ్బులు వస్తున్నాయి, నేను ఆడినందుకు డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులన్నింటినీ మళ్ళీ ఐఫోన్ మీద ఇన్వెస్ట్ చేసి ప్రజలకు ఇద్దాము అని అనుకున్నా. ఇవే కాకుండా ఎవరికన్నా నేను ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరుకుంటుండే, నేను చాలా దళిత కుటుంబంలో పుట్టినాను. నేను 2 పూటలు అన్నం తింటుండే. అంటే ప్రతి ఒక్కరు 3 పూటలు తింటారు, నేను 2 పూటలు అన్నం తిని స్కూల్కి పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. నీకు ఇంతకు ముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. సో అట్లాంటి స్టేజ్ నుంచి నేను ఒకటేసారి డబ్బు చూసిన తర్వాత ఆశ అనేది వచ్చింది. కానీ ఆ ఆశలో కూడా నా ఒకటే నినాదం, అరే నేను ఒకప్పుడు నేను చేసిన సఫర్ ఎంత అవుతుందో అట్లా ఎవరైనా కావద్దు, నా వల్ల ఒక 10 మంది బాగుపడితే మంచిది, ఎవరికైనా సహాయం చేస్తే మంచిది అని చెప్పేసి నాకు వచ్చిన దాంట్లో 60% నేను ప్రజలకి పెడదామని చెప్పేసి గుడికి పోయి నేను దేవుని ముంగడ మొక్కుకొని మరీ అనుకున్నా, ఇద్దాము ఒక 60% ప్రజలు. నేనేమంటున్నా అంటే, నీ కోరిక ఏదైతే నువ్వు సఫర్ అయింది అంటే, ఒక చిన్న పేదరిక కుటుంబంలో నువ్వు చిన్నప్పుడు సఫర్ అయింది, పెద్ద వీళ్ళు సఫర్ అవ్వద్దు, ఈరోజు నేను 4 రూపాయలు సంపాదిస్తున్నాను ఆలోచన, నీకు 4 రూపాయలకి 2 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నావా? కానీ అదే నీ వల్ల ఆల్రెడీ సఫర్ అవుతున్నటువంటి కుటుంబాలు, ఆల్రెడీ తల్లిలో తండ్రో 10,000కో 5,000కో లేబరో అడ్డ మీద కూలో కంపెనీలో పనిచేస్తున్నటువంటి కుటుంబాలకు బెట్టింగ్ యాప్లు కొడుకులు, చిన్న చిన్న పిల్లలు బెట్టింగ్ యాప్ల బాధితులయ్యి వాళ్ళు లోన్ అయ్యి వాళ్ళు లాస్ అయ్యారు కదా. అది కూడా జరిగింది కదా. అంటే ఒక కుటుంబానికి అన్యాయం కూడా చేసే ప్రాసెస్ లో నువ్వు ఉన్నావు కదా. అంటే నువ్వేమంటావు అన్నా? నువ్వు చెప్పిన మాట అంటే తెలియకుండా తెలిసి ఉన్నావా? ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను సమర్థించుకోవట్లేదు, కానీ నేను చేయకపోతే 10 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, అది దాని గురించి చెప్తారు, అందులో బాధితులు అవుతారు. కానీ అదే చందు IPL టైంలో బెట్టింగ్ ఆడకండి. నేను వాస్తవం ఒక మాట చెప్పన్నా, నేను కూడా జాబ్ చేసేటప్పుడు, నేను ఈ సోషల్ మీడియాకి రాకముందు నేను జాబ్ చేసేటప్పుడు సేవింగ్స్ నేను కూడా నాకు ఎవడో ప్రమోట్ చేస్తే నేను బెట్టింగ్ ఆడలేదు, నేను కూడా బెట్టింగ్ ఆడినా, నేను కూడా 5 లక్షలు లాస్ అయినా. అయితే నేను ప్రమోట్ చేసినందుకు ప్రజలు ఏం ఆడతలేరన్నా? అరే 5 లక్షలు ప్రజలు ఆల్రెడీ ఆడుతూ ఉన్నారు. సో ఆడుతున్నప్పుడు నాకు ప్రజలకి అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి, అంటే ఎట్లా అంటే చిన్నగా ఆడండి, మీరు లక్షలు కూడా కొట్టుకుంటారు, చిన్నగా ఆడండి, 10 రూపాయలు 20 రూపాయలతో ఇట్లా సంపాదించుకోవచ్చు, నా వల్ల వాళ్ళకి ఏదైనా ఉపాధి కలుగుతుంది, అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనుకుంటే వీళ్ళు ఏం చేశారంటే 80% ఆఫ్ ద పీపుల్ పైసలు ఎక్కువ వేసి కూడగొట్టుకున్నారు. నాకు చాలా బాధ. నాకు మాట ఏం చందు అన్న, లోకం దేని మీద నడుస్తుంది? ప్రజలు దేని మీద నడుస్తున్నారు? పైసా మీద నడుస్తుంది. అవును. అట్లాంటి పైసని లిమిటెడ్ గా సంపాదించుకోవాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. మనిషికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రతి ఒక్కడికి డబ్బు మీద ఆశ సహజం, ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఆశలా నువ్వేమంటున్నావు అంటే, నీ దగ్గర ఇంత కుప్పు ఉంది కానీ నువ్వు లెక్క 2 నోట్లు తీసుకో, 2 నోట్లు మాత్రమే తీసుకొని ఆడు. ఎవడు ఆడతాడు? అన్లిమిటెడ్ అసలు విల్లు కావచ్చు అనే ఒక విషయం తెలిసినప్పుడు నువ్వు ఇలా డబ్బులు చూపించుకుంటా ఇగో ఈ డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నప్పుడు వాడు ఆడకుండా ఎట్లుంటాడు? బా 2000. అదే విషయంలో నేను రియలైజ్ అయినా అన్న, అరే నేను చిన్న అమౌంట్లు ఆడమంటే ఆడతారేమో నా ఇన్ఫ్లుయెన్సర్లు, అంటే సారీ నన్ను ఇష్టపడే సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు చిన్న అమౌంట్ ఆడతారేమో అని అనుకున్నా. కానీ ఆల్ ఆఫ్ సడన్ నాకు ఒకసారి ఒక ఇద్దరు దగ్గర నుంచి ఫోన్ వచ్చి నేను ఇంత వేసినా అంత వేసినా పోయినాయి అని చెప్పేవారికి నేను రియలైజ్ అయినా, అరే నా వల్ల మళ్ళీ నేను చిన్న అమౌంట్కి తీసుకొద్దాము, అరే మెల్లమెల్ల ఆపిద్దాము అని అనుకున్న వ్యక్తిని మళ్ళీ ఒకటేసారి పెద్ద అమౌంట్ వేసేవారికి నాకేం అర్థం కాలేదు. మళ్ళీ నేను ఒక వీడియో కూడా చేసిన, ప్రజలారా నా వల్ల మీరు లాస్ అవుతున్నారంట, వద్దు ఆపేయండి, సారీ క్షమించండి, మీరు ఒకవేళ మీకు నన్ను క్షమించే గుణం మీకు ఉంటే నన్ను క్షమించండి, నేను మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ వస్తా, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తా, మీ వల్ల నాకు రూపాయి లాభం కలిగింది, అంటే మీరు రిఫరల్ అవ్వడం వల్ల నాకు రూపాయి కలిగింది, నా వల్ల మీరు లాస్ అవ్వద్దు, అరే నేను చిన్న అమౌంట్ ఏమంటే మీరు పెద్ద అమౌంట్లు వేస్తున్నారంట, సో ఆపేద్దామని చెప్పేసి ఆ కాజ్ మీద నేను ఆపేసిన. వాడెవడో రమాబాయి వీడెవడో వచ్చి చెప్తే నేను ఆపలేదు. నిజంగానే నీకు ఇగో కొందరు గురించి మాట్లాడుతున్నా, నువ్వు ప్రజల్లో అవేర్నెస్ తేవాలి, కానీ ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేటోళ్ళ మీద అవేర్నెస్ తెస్తే నీకు ఏం రాదు. ప్రజలకు చెప్పు. ప్రజలకు ఇప్పటివరకు నువ్వు ఒక మెసేజ్ కూడా ఇవ్వలే. నువ్వు ఎంతసేపు ఫేమస్ అయిన ఫోటో ముంగడ పెట్టుకొని నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావు తప్ప, అదే కాకుండా ఇండియాలో ఏ ఒక్కడు బెట్టింగ్ యాప్స్ని ఆడకండి అని చెప్పేసి వీడు చెప్పలేదు. నాకు ఒక్క మాటకు ఆన్సర్ సరే ఇప్పుడు రియలైజ్ అయినా అంటున్నావు కదా, నాకు ఇప్పుడు చెప్పు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టా రాంగా? అన్న ఇగో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తున్నా,
ఒక ఇన్ఫ్లుయెన్సర్ వాడికి వచ్చిన ప్రమోషన్ చేయడంలో తప్పేం లేదన్న. కాకపోతే అక్కడ నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా తప్పు, నష్టం జరుగుతుందంటే, కానీ నష్టం జరుగుతలేదు అంటే అది కరెక్టే అన్న. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే అరే ప్రజల్లో ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో అంత ప్రజలకి ఐడెంటిఫై అయినాం కదా, ఇప్పుడు నా వల్ల వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు, అది నా వల్ల ఏదైనా ప్రమోట్ చేస్తా, వాళ్ళ వల్ల నాకేదైనా డబ్బు వస్తారన్న జస్ట్ ఒక ఆశతోటి ప్రమోట్ చేస్తారు తప్ప ఇక్కడ వీళ్ళు ఇంతమంది లాస్ అవుతారు, నా వల్ల ఇంతమంది నష్టపోతారు అని చెప్పేసి ఎవరు కూడా చేయడన్నా. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేసిర్రో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సరే నా వల్ల ఇంతమంది నష్టపోతారా అన్నంత వరకు ఆలోచించకపోయినా అట్లీస్ట్ ఇది ప్రమోట్ చేస్తే నాకెంత స్వార్థం అంటే స్వార్థంగా నాకెంత లాభం ఉందని మాత్రం ఆలోచించారు. ఆ లాభము ఆ స్వార్థము కాస్త ఎక్కడికి ఏ దారికి తీసుకెళ్ళిందంటే సమాజంలో ఉన్న యువత, సమాజంలో ఉన్న పేద పరిస్థితిలో ఉన్నటువంటి యువత, లోవర్ పోవర్టీ లేకపోతే పోవర్టీ వాళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దారుణమైన లాస్లని క్రియేట్ చేసింది అన్నదానికి నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని నువ్వు ఎట్లా సమర్థించుకుంటావు? చేసింది తప్పు, ఒప్పేసుకున్నావు, ఆపేసినావు, ఇంకోసారి మళ్ళీ ఆడతావా, ఇలాంటి ప్రమోషన్లు చేస్తావా అంటే నీ ఆన్సర్ ఏంటి? ఇలాంటి ప్రమోషన్లు చేస్తావా అంటే ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు చేయను అని చెప్తా. కానీ నా ఇంటెన్షన్ ఒకటే, ప్రజలు మారాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి. ప్రజల్లో ఇన్ఫ్లుయెన్సర్లో కాదు, 100 ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి నీకు బెట్టింగ్ ఆడు అన్నా కూడా నువ్వు ఆడద్దు. నాలాంటి వాళ్ళు వందల మంది వచ్చి నువ్వు ఈ బెట్టింగ్లో ఆడు నీకు పైసలు వస్తాయి అన్నా కూడా నువ్వు ఆడద్దు. అంటే ప్రజల్లో మార్పు రావాలా, ప్రజలకి ఒక అవేర్నెస్ కావాలా. నేను అనుకుంటుంది ఏంటంటే నా తరపు నుంచి ఇప్పుడు నేను ఆపేసిన ఇప్పుడు నేను ప్రమోట్ చేయడం ఆపేసిన, ఎగ్జాంపుల్ నేను ప్రమోట్ చేయడం ఆపేసిన, ఎగ్జాంపుల్ ఎందుకు ఆపేసిన సరే ఆపేసిన, ఇప్పుడు నేను ఆపేస్తే 100 మంది చేస్తూనే ఉంటారు. ఎందుకంటే డబ్బు పైసా మేహే పరమాత్మ, పైసా చూపి ఎవడన్నా ఇట్లా తైతక్కలు ఆడుతూనే ఉంటాడు పైసా చూపిస్తే. సో డబ్బులో అంత పవర్ ఉంది కాబట్టి వాళ్ళకి పైసలు వస్తాయి కాబట్టి ప్రమోట్ చేస్తూనే ఉంటారు. నేను కాకపోతే 100 మంది చేస్తారు. కానీ మారాల్సింది ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆపేసేయండి. మీరు మొత్తం ఆడడం ఆపేస్తే వాడు పైనున్నోడు ప్రమోషన్ చేయడు, వీడు ప్రమోషన్ చేయడు, మీరు ఆపేయండి. నా ఉద్దేశం ఒకటే, ప్రజలు మారాలి, ప్రజలు బెట్టింగ్ యాప్స్ ఆడడం మానేయాలి. నాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నాదేముందన్నా, నేను పైసలు తీసుకొని చేస్తాను, నాకు లాభం ఉంది, కానీ మీకు ఇక్కడ ఏం లాభం లేదు కదా. సరే లక్ ఉన్నోడు గెలుచుకుంటాడు, లక్ లేనివాడు పోడగొట్టుకుంటాడు బాధపడతాడు. సింగిల్ థింగ్ ఏంటంటే హౌస్ ఆల్వేస్ విన్స్ అన్నట్టు ఇన్వెస్టర్ మాత్రం పెట్టిన బెట్టింగ్ యాప్ల మీద ఎవడైతే క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి ఎవడైతే ఆడిస్తుండో ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఈ వ్యక్తి గురించి నీకు మళ్ళీ చెప్తా, ఒకసారి ఈ వ్యక్తి ఏమంటాడో విను. హలో బ్రో, బ్రో హ్యాక్ ఇగో ప్రజలు లాస్ అవుతారు బ్రో. హ్యాక్ ఇప్పుడు నేను ఏం అంటున్నా అంటే మీరు చిన్న మాట్లాడకుండా పెద్ద మాట్లాడుతున్నారు, నాకు బాధ అనిపిస్తుంది. చిన్న అమౌంట్ పెట్టుకుంటా, ఎక్కువ పెట్టి ఆడా. నువ్వు నా ఫాలోవరే కదా. అవును, నేను నీకు దండం పెట్టి చెప్తున్నా, ఆడకబ్బా. ఎందుకంటే ఉసుకున్న లాస్ అయినావు అనుకో మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎక్కువ అమౌంట్ జస్ట్ ఒక 100 రూపాయలు వేసి సాడి ఫస్ట్ చూస్తా, ఒక 8-9 రౌండ్లు ఒకవేళ కరెక్ట్ పడుతున్నా ఆడతాం, లేకుంటే ఇంకా లైట్. ఇంకా సరే నేను నీకు 1 గంటలో ఫోన్ చేస్తాను, నీకు గంటలో ఫోన్ చేసి ఒక మ్యాటర్ చెప్తా సార్. నాన్న ఇష్యూ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ఆడద్దు అన్న ఒక స్టాండ్ తీసుకుంటున్నా నేను. ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలా. ఇప్పుడు నువ్వు 55 క్లబ్లో ఆడినావు కదా, డిపాజిట్ చేసినావు కదా, నీకు విత్డ్రాల్ అయిందా అమౌంట్ అవ్వలేదా? ఇప్పుడు నువ్వు విత్డ్రాల్ చేసినప్పుడు సరే అన్న, ఏం లేదు, చిన్న క్లారిటీ కోసము. ఇగో నాకు వేరే మ్యాటర్ ఉంది, నేను ఫోన్ చేస్తానన్న. నిన్న నాకు ఒక వ్యక్తి కలిసిండు. సో ఇప్పుడు ఇట్లా నీకు ఫోన్లు చేసి యాప్లు చెప్పు, నేను ఆడతా నేను వద్దన్నా కూడా సరే. ఇప్పుడు వాళ్ళేం తప్పు లేదులే, డబ్బుకి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందన్నా. కానీ ఆ ఆశలోనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, ఆ ఆశలోనే ఒక పేద ప్రజలు ఉన్నారు, అదే ఆశకే పెద్ద పొలిటీషియన్లు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతో మంది బెట్టింగ్ యాప్లు ఆపండి అంటుంటే కూడా ఫోన్లు చేసి మరి ఆడతా నాకు పంపించి. ఈ సంఘటన ఏమైందంటే నిన్న నేను పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ బంక్ పోయినా. అక్కడ నా ఫాలోవర్స్ కలిసిన తర్వాత అన్న ఫస్ట్ పోయినాయి అని చెప్పిండు. అన్న నా డబ్బులు పోయినాయి అన్న ఎట్లన్నా అన్నాడు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వా అని చెప్పిన, ఫోన్ ఇచ్చిండు, యాప్ ఓపెన్ చేసిన, డిపాజిట్లు ఎన్ని ఉన్నాయో విత్డ్రాల్ కూడా అన్నీ ఉన్నాయి. ఎట్లా పోయినాయి భయ అంటే అన్న అట్లా చెప్పినా అన్నాడు. కాదు భయ, ఇప్పుడు మీరు ఇట్లా చెప్పడం వల్ల, మీరు ఇట్లా కింద కామెంట్లు చేయడం వల్ల నాకు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తెలుసా. ఇప్పుడు నాకు 2 రోజులు అవుతుంది. లాభం నష్టం వదిలే అన్న, ఇగో ఖచ్చితంగా
ఒకడో ఇతడో లాభం లాభమవుతుంది, 98% నష్టపోతారు. నేను అదే చెప్తున్నా, ప్రజలారా మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి, మీరు ఆపాలి. మీరు ఆపితేనే అన్నీ ఆగిపోతాయి. మీరు ఆపకుండా మీరు ఆడుతూ ఉంటే ఇంకా 100 మంది ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీ లక్ మంచిగా ఉంటే పైసలు వస్తాయి, లక్ మంచిగా లేకపోతే పోతాయి. మీరు ఆపాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో ఎంతో పెద్ద పెద్ద చేతులు ఉంటాయి అన్న. ఇప్పుడు నువ్వు నమ్ము, గవర్నమెంట్ చేతులు ఉండొచ్చు అన్న. ఎందుకు తెలుసా, ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ లేనిది లింకులన్నీ ఇక్కడ ఎట్లా యాక్సెస్ అవుతున్నాయి? టిక్టాక్ అనే యాప్ ఉంది కదా, అది ఇప్పుడు యాక్సెస్ అవుతుందా? బ్యాన్ ఇస్ బ్యాన్. మరి ఇవన్నిటి కూడా గవర్నమెంట్ కొన్ని లక్షల ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ పని ఏందన్న ఈ లింక్లన్నీ చూసి. నేను హర్ష సాయి నేను ఇప్పుడు హర్ష సాయి గురించి సరే అన్న కాపీ చేస్తున్నా. లేదు అంటే అక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ నేను ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు సబ్జెక్ట్ లేని మనం మాట్లాడగానే ఇప్పుడు గవర్నమెంట్ లక్షల జీతాలు తీసుకొని ఆఫీసులలో కూర్చొని ఉన్నారు. వీటి మీద పనిచేసి ఈ యాప్లని లింకులని ఇండియాకి రాకుండా చేస్తే, ఇప్పుడు టిక్ టాక్ ఎట్లా చేసారు అట్లా చేస్తే ఎవడు ఆడతాడన్న? కానీ ఒక్కటి లేదు కదా, పర్టికులర్ గా 100 యాప్లు ఉన్నాయి, 100 ఇక్కడ ఒక్కటి జరిగితేనేమో ఆపొచ్చు కదా. ఇవన్నీ కాదు, వందలు వేలు రోజు ఉన్నాయి అన్న. పాయింట్ నెంబర్ 1, ఇవన్నీ ఆగాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ప్రతి యాప్ని బ్యాన్ చేయాలి. ప్రతి యాప్ని, బెట్టింగ్ అనే సైట్ని ఇండియాకి రాకుండా చేయాలి. సెకండ్, లేదు ఈ గవర్నమెంట్ ఏం చేయదు అనుకుంటే ప్రజలందరూ మారి, ప్రజలందరూ నేను ఆడను అన్న ఒక నినాదంతో ఉంటే ఖచ్చితంగా మనం అచీవ్ చేయగలుగుతాం. అంతేగాని ఎన్నో ఉండి ఏమంటారు మంచి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల ఫోటోలు పెట్టుకొని అరే బాబు మీ వల్ల చచ్చిపోతున్నారా, మీ వల్ల ఇది చేస్తున్నారా, అది చేస్తున్నారా అంటే ఇది వర్కౌట్ కాదన్నా. నువ్వు నీ సొంత స్వలాభం కోసం నువ్వు ఫాలోవర్స్ పెంచుకోవడానికి నువ్వేదో నాటకాలు చేస్తున్నావు తప్ప, ఇప్పుడు నువ్వు అంత మంచి చెప్పేటోను అయితే నీ గురించి 4-5 ఎవిడెన్స్లు ఉన్నాయి. నువ్వు ఒక అమ్మాయిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసినావు. సరే అవి ఎవిడెన్స్ ఉంటే మాట్లాడవచ్చు. ఎవిడెన్స్ లేడు చూపి అన్న. ఇప్పుడు నీకు ఎవిడెన్స్ చూపిస్తా నేను. చూపి. ఇప్పుడు ఎవిడెన్స్ రమాబాయ్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఈ వీడియో ఫోటో అయితే అసలు కనబడకుండా చేయను. ఫోటోలు ఏమయ్యా నేను, నాకు ఎవిడెన్స్ చూపి. బెట్టింగ్ ప్రమోషన్స్ అపోజ్ చేసే వాళ్ళకి ఒక వార్ జరుగుతుందో ఆ వార్ మధ్యలో చిన్న వార్ స్టార్ట్ అయింది కదా. అండ్ దే ఆర్ ఎక్స్పోజింగ్ గాయ్ who is called Rama Boy Sharat is threatening me అన్నమాట. No mistake of mine. అంటే 4 months బ్యాక్ తన వల్ల నాకు ఒక ప్రాబ్లం అయితే నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ ఐ ఆల్సో కన్సల్టెడ్ FBI హియర్ that I'm having harassment from him అని చెప్పి, which is a different issue అని చెప్పి నేను మెసేజ్ రెస్పాండ్ అవ్వలేదు. బట్ నౌ దే రెస్పాండెడ్ టు మీ, బట్ నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వలేదు బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్. బట్ నేను ఒక పోస్ట్ చూసాను దట్ 2019లో ఒక అమ్మాయిని హెరాస్ చేశాను అని చెప్పి. అండ్ అగైన్ హియర్ ఇన్ ద క్లీవ్లాండ్ హీ వాజ్ మేకింగ్ న్యూడిటీ హెరాస్మెంట్ విత్ వన్ గర్ల్ బై వైల్ ప్లేయింగ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అని చెప్పి నేను చూసి నేను నిన్న ఎవరైతే నాకు రెస్పాండ్ బ్యాక్ ఇచ్చారో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి నేను ఏం చెప్పానంటే, అన్న అవును బ్రో నాకు ఇలా అయింది, అబ్బాయి వల్ల ఒక ఇష్యూ అయింది. అండ్ ఇంతకు ముందు కూడా తను యాక్చువల్లీ నా రూమ్మేట్, సో తను వల్ల నాకు ఇష్యూ అయి నేను అక్కడ నుండి వచ్చేసాను. అండ్ మోర్ ఓవర్ తన వల్ల 4 months బ్యాక్ కూడా నాకు ఒక ఇష్యూ అయింది, నేను FBI కూడా కన్సల్ట్ చేశాను అని చెప్పాను. ఇక్కడ నేను ఆ అబ్బాయిని నేనేం బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో నాకేం లేదు. హీ వాజ్ మై ఫ్రెండ్ అండ్ హీ వాజ్ మై రూమ్మేట్. సో నేను అలానే నా ఒపీనియన్ ని షేర్ చేసుకున్నా. ఇప్పుడు తను ఎలాగైతే కంటెంట్ చేస్తున్నాడో తనకి నచ్చినట్టు పిచ్చి పిచ్చి క్రింజ్ కంటెంట్, నేను అలానే నా ఒపీనియన్ ని నేను చెప్పుకున్నా. సో నా ఒపీనియన్ చెప్పుకుంటే నా హీ స్టార్టెడ్ థ్రెటనింగ్ మీ అన్నమాట. నీ మీద బ్యాడ్ వీడియోస్ ఇస్తా, నీ మీద అది చేస్తా, ఇది చేస్తా. ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్ అని చెప్పేసి వీడియోలు చేస్తా అని చెప్పేసి బహిరంగంగా చెప్పిండు. నథింగ్ టు డూ విత్ దట్ శరత్. ఐ థింక్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. ఇది చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. ఐ థింక్ యూ నీడ్ టు స్టాప్ ఇట్. నీ మీద ఆల్రెడీ ఒకసారి నేను FBI కంప్లైంట్ ఇచ్చాను. అండ్ yesterday also I have given telecommunication harassment complaint on you in wherever you're staying, Cleveland, and also wherever I'm staying. I have a threat from you. సో ఐ థింక్ యూ నీడ్ టు స్టాప్. నాకు ఈ ప్రమోషన్స్ కి ఈ వార్కి సంబంధం లేదు. నేను జస్ట్ నా
అభిప్రాయం చెప్పాను. ఇక్కడ నిన్ను పర్సనల్ గా నేను అటాక్ చేయలేదు, నేను పర్సనల్ గా ఏది చేయలేదు నిన్ను. నా అభిప్రాయం ఏంటో నేను జస్ట్ చెప్పాను. నాకు దానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి యాజ్ ఎ బూమరాంగ్. అది లేదు. దయచేసి శరత్, నువ్వు ఏదైతే చేస్తున్నావో పర్సనల్ అటాక్ నా మీద, నువ్వు చాలా మందికి చేసావు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు, అది చేసావు, ఇది చేసావు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్, ఐ ఓన్లీ కేర్ అబౌట్ మీ. దయచేసి స్టాప్ ఇట్. అసలు ఆ అమ్మాయి మీ పైన విమర్శిస్తున్నటువంటి మాటలు నిజమేనా? ఆ అమ్మాయి విమర్శించిన మాటలు నిజం కాదని నేను 30-40 మెంబర్స్ తో చెప్పిస్తే మీకు ఓకే? 30-40 మెంబర్స్ కన్నా ఒక బాధితురాలితో చెప్పిస్తే ఇంకా బాగుంటది, అంటే స్ట్రాంగ్ గా ఉంటది అనేది నా ఒపీనియన్. ఒకసారి కుదిరితే నేను ఆ రికార్డింగ్ ప్లే చేయమంటే నేను ఇప్పుడు ఆన్ స్పాట్ లో ప్లే చేస్తాను. నేను నీకు ఇప్పుడే ఒరిజినల్ ఆడియో రికార్డింగ్ పెడతాను, ఓకేనా? పర్సనల్ గా థ్రెటన్ చేస్తున్నాడు, పర్సనల్ అటాక్ ఇస్తున్నాడు విత్ నో మిస్టేక్ ఆఫ్ మైండ్. అంటే 4 months బ్యాక్ తన వల్ల నాకు ఒక ప్రాబ్లం అయితే నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి, అండ్ ఐ ఆల్సో కన్సల్టెడ్ FBI హియర్ బట్ ఐఎమ్ హ్యావింగ్ హెరాస్మెంట్ ఫ్రమ్ హిమ్ అని చెప్పి, which is a Can we pause it here once? Yes. సో ఆమె చెప్పింది కదా FBI ని కన్సల్ట్ చేశాను ఇది అది అని చెప్పేసి. సింపుల్ USA లో లాస్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఉమెన్ హరాస్మెంట్ కేసు కింద మనకు కానీ ఆమె కంప్లైంట్ ఇచ్చా అని చెప్తుంది. అది కానీ నా మీద ఉంటే ఐ వుడ్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ రైట్ అవే. 1.5 year బ్యాక్ నేను ఎప్పుడైతే US కి ఫస్ట్ టైం వచ్చానో అప్పుడు ఈ అమ్మాయి నా రూమ్మేట్. ఈ అమ్మాయి బేసికలీ కొంచెం సైకలాజికల్ గా ఇష్యూస్ ఉన్నాయి ఈ అమ్మాయికి. నిజానికైతే అమ్మాయి చెప్పింది నమ్ముతారు, అబ్బాయి చెప్పింది నమ్మరు బేసికలీ. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇంకా నేను నా మీద సెక్సువల్ హరాస్మెంట్ చేశాడని చెప్పలేదు. ఫస్ట్ థింగ్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. జనాలందరినీ కూడా ఇబ్బంది పెట్టేది యాక్చువల్ గా ఈమె, నన్ను ఒక్కడనే కాదు. నేను వీడియోలు కూడా అంటారు థీలాండ్ లో ఎవరికైనా తెలుసు మీ గురించి అని చెప్తా. సో ఆమె వెళ్ళిపోయింది. అనే రూమ్మేట్ మిస్సింగ్ అయ్యాడు. కమెంట్స్ లో ఏం పెట్టారంటే రూమ్మేట్స్ ఏదో చేస్తుంటారో అని ఎవడో కమెంట్ పెట్టాడు. ఇది మన మీద డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి నన్ను వీడియోది ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి, అది దిస్ ఈస్ హరాస్మెంట్ ఫర్ దెమ్ అనమాట. నా పని నేను చేసుకుంటే వీళ్ళు అలా ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్ గా. 2 floors పై నుంచి దూకడానికి ప్రయత్నించింది. అప్పుడు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ కాపాడాడు. వాళ్ళ ఫ్రెండ్ నీతో మాట్లాడాడు. నీతో మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ కూడా వినడం జరిగింది. దొరికింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ మీరు ఈ పాయింట్ తీసారు. ఆమె 22 floors నుంచి దుంకుదాం అనుకుంది, నా వల్ల కాదు. ఫస్ట్ థింగ్ మీరు చాలా మంచి పాయింట్ చేశారు. ఎవరైతే ఆపాడో ఆమెను ఎవరైతే ఫిజికల్ గా ఆపారో అతను కూడా అతను చెప్పించమంటారు ఆమె ఎందుకు దుంకిందో. నాన్సెన్స్ అండి, అసలు ఎంత నాన్సెన్స్. ఇప్పుడు నువ్వు అడగచ్చు ఏమనంటే, నువ్వు మరి ఇవన్నీ నువ్వు ఎన్ని రోజుల నుంచి ఎందుకు పెట్టలేదంటే, ప్రజలు నాకు అర్థం కాదు. ప్రజలు అసలు ఎటువంటి ప్రజలు అర్థం కాదు. ఒక టాపిక్ పట్టుకుంటే అదే టాపిక్ మీద పోతా ఉంటారు అనమాట. ఈడేదో సంఘ సేవకర్త లెక్క వచ్చి బెట్టింగ్ వీళ్ళు చేస్తారు అని మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు మేము ఏం చెప్పినా కూడా కింద నెగిటివ్ కామెంట్లే వస్తాయన్నా. అన్న నేను ఏమంటున్నా క్లియర్గా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఖచ్చితంగా నేరానికి నేరమే. కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల మీద ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళే మన నేరాలు చేస్తే కూడా చూపించాల్సిన బాధ్యత 100%. ఇప్పుడు నేను ఇగో ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు అని చెప్పి కొంతమంది ఒక మాట నేను దైవ సాక్షిగా చెప్తున్నా, ప్రమోషన్ తప్పే. కానీ ఇందులో డబ్బు వస్తుందన్న స్వార్థంతో ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ దీన్ని గ్రాప్ చేసుకొని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేస్తారంటే మా ఫోటోలు ముందు పెట్టుకొని వాళ్ళ సొంత స్వలాభం ఫాలోవర్లు పెంచుకోనికి, దాన్ని పెంచుకోనికి, దీన్ని కొందరు ఫాలోవర్స్ పెంచుకుంటే కొందరు పైసా ఆశించి ఇంకొకరి మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసినావా, మనం ఏం చేస్తే అది మనకు తిరిగి తగులుతున్నది. అది రమాకి నువ్వు కాల్ చేసినట్టుగా అన్నారు, నువ్వు నిజంగా చేశారో చెప్పినావా? ఏంది నువ్వు ఇట్లా చేసిన? రామా నా 40 minutes ఏమో మాట్లాడినావు అంట. నిజంగా 1 hour మాట్లాడినావా? మాట్లాడలేదు. చెప్పినావా ఏంది నీ వల్ల? నేను చెప్పినా, నేను అట్లా చెప్పలేదు. ఆయన వీడియో అయితే పెట్టిండు. ఆ వీడియోలో ఏమన్నాడు? చందు ఫోన్ చేసిండు, ఏంది నాశనం చేస్తున్నా అన్న. నా ఉద్దేశం ఒకటే అన్న, శత్రువు అయినా కూడా మిత్రువులాగా భావిస్తాను నేను. అంటే ఏందో నాకు అర్థం కాదు. ఒకసారి అవతలోడు నాతో ఎంత పెద్ద కొట్లాడి ఇట్లా గుద్దుకున్నా కూడా వాడు నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. వాడే ఫోన్ చేసిండు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసిన. ఎందుకంటే వాడు నా మీద ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుండు, ప్రజల్లో నెగిటివిటీ ఆల్రెడీ అయిపోయినా వీని వల్ల. అయితే వాడితో ఏంది అనేది డిస్కషన్ చేద్దామని ఫోన్ చేస్తే లేపలే, మళ్ళీ వాడే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత గంట సేపు మాట్లాడండి, గంట సేపు కూడా నార్మల్ కన్వర్సేషన్ జరిగింది. రిక్వెస్ట్ చేసినావా ప్లీజ్ నా మీద ఆపేసి అని? నేను నా మీద అన్నా, నేను నా మీద ఆపేసి ఇట్లా అట్లా వీడి పెద్ద దొంగ. నేను వానికి క్లియర్గా చెప్పిన, నువ్వు ఫాలోవర్స్ కోసం చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, వద్దు అని చెప్పేసి నవ్వుతూ మాట్లాడినా నేను మనతోటి. ఏమన్నాడు? ఫాలోవర్స్ కోసం చేస్తున్నావు? నేను చేయట్లేదు. రమకు కాల్ చేస్తా. కానీ ఇక్కడ ఎవడు మంచోడు కాదన్నా. నేను ఏమంటున్నా, ఎవడు మంచోడు కాదు. సరే ఇప్పుడు ప్రమోషన్స్ చేసిర్రు, తప్పుని తప్పే. కానీ
మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఇంకొన్ని ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నంలో ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారని ఇది ఒకటి వస్తుంది మళ్ళీ కొత్తగా. ఇది ఇన్స్టాలో ఉన్నది. ఇన్స్టా మాట్లాడతాడా, లేపుతాడా? లేపుతాడు. ఈ అంతా కూడా స్టంటే అన్న. ఎవ్వడు సొంతంగా అంటే దేశం ఏదో బాగుపడుతుంది, దేశం ఏదో మంచి అవుతుంది, ప్రజలు ఏదో మంచిగా అవుతారు అని చెప్పేసి ఎవడు చేస్తలే. నిజంగా నీకు అంత గుద్దల దమ్మే ఉంటే నువ్వు గాడుండి కాదు ఇండియాకి వచ్చి ఫైట్ చేయాలా. ఇండియాకి వచ్చి ఎవరితో ఫైట్ చేయాలంటే నీ సొంతంగా నీ సులభంగా నువ్వు ఒక్కనివి టెంట్ వేసుకొని కూర్చో, చచ్చిపోతా అని చెప్పు. ఈ బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా ఇక్కడికి రాకపోతే చచ్చిపోతా అని చెప్పు. నువ్వు అంత కన్సర్న్ ఉన్న మనిషివి అయితే చచ్చిపోతా, నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పు. తెలంగాణ పోరాటం కోసం చేయలేరు అట్లా? తెలంగాణ రాలేదా? అట్లనే నువ్వు అట్లా అంత పెద్ద స్టాండ్ తీసుకుంటే నువ్వు ఇడికి రా, టెంట్ వేసుకో, పెట్రోల్ పోసుకో, చచ్చిపో, వాడగో. నువ్వు సొంత సులాభం నీ ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఎందుకురా? వాడు ఏమన్నాడు, నేను విజ్జుగౌడ్ ఆపేస్తే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తాడు. ఏడ చేసిండు సలగాడు? చేయలే కదా, లేపుతాడు. ఒకసారి ఆ ఫోన్లోకి వెళ్ళి చేయండి కదా. లేదు, నా ఫోన్లోకి వెళ్ళి కూడా లేపుతాడు. వాడు ఏమన్నాడు తెలుసా, మీరు టైం వేస్ట్ చేసుకోకండి అమ్మాయిల విషయంలో, మీరు ఎంత చేసినా నేను నా తెలివితో నేను ఉంటా అని చెప్పేసి వాడు మాట్లాడాడు. ఇప్పుడు నేను అంటున్న మాట ఒకటే అన్నా, సరే నేను తెలుసో తెలియకనో నాకు డబ్బులు వస్తున్నాయనో ఏదో నేను చేసిన దాని వెనక ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా తెలుసుకున్నా, ఇది ఎక్కడ మనీ ఏంది మనీ, మనకి ఎంతో అంత మన ఈ దేశంలో పుట్టినాం కాబట్టి ఎంతో అంత బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ దేశాన్ని ద్రోహం చేయొద్దని చెప్పేసి బయట నుంచి వచ్చే బ్లాక్ మనీని అయితే నేను ఒక్కరిని అడ్డుకోలేను. కాకపోతే నా వల్ల ఏమైనా జరుగుతుంది అని అనుకొని నేను ఈ బెట్టింగ్ యాప్లని చేయడం మానేసిన. సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మేము కాదు మారాల్సింది, మీరు మారాలా. మీరు ఎప్పుడైతే ఆడడం ఆపేస్తారో అప్పుడు మీ లైఫ్లు బాగుంటాయి, మీరు మంచిగా ఉంటారు అనమాట. సో అదే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అదే ఇంకోసారి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తాడా చందు? మళ్ళీ ఇంత తప్పులు జరుగుతున్నాయని తెలిసినాక మళ్ళీ దిగుతాడా అన్నా? ఇప్పుడు ఒకవేళ ప్రజలు ఆగలేదు అనుకో, ఒక సామెత ఉన్నది, ముళ్ళుని ముళ్ళుతోట తీయాల. మళ్ళా చేస్తా, మళ్ళా తిట్లు తింటా నేను ప్రజలతోటి. మీరు ఆపినప్పుడు నేనెందుకు ఆపాలరా? మీ మంచి కోసం నేను చెప్తుంటే నన్ను తిట్టి మీరెందుకు చెడు అవుతున్నారు నా దృష్టిలో? ఇక నేను చెడు అయిదామని అనుకుంటే చెడు అయిపోతాయి. ఇక ఇవన్నీ వద్దు. మీరు ఆపిర్రా, మీరు ఆడతలేరు. మన గూగుల్లో నేను సెర్చ్ చేస్తూనే ఉంటాను రోజు, బెట్టింగ్ యాప్ సంఖ్య ఎంత ఉన్నది ఏంది అనేది మనకు వస్తూనే ఉంటుంది లిస్టు, ఎంతమంది ఆడుతారు ఏందనేది. ఒకవేళ తగ్గిందా బస్ కథం, నేను కంప్లీట్గా నేను సరెండర్ అయిపోయి నేను అన్నీ ఆపేసి మొత్తం మీకోసం మాత్రమే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తా, యూట్యూబ్లోకి వస్తా, మళ్ళీ మీకు కావాల్సిన అగ్గిపెట్టం వచ్చని ఆవేశం స్టార్ వీళ్ళందరినీ తీసుకొస్తా, ఇంటర్వ్యూస్ కొడతా. ఇంకోటి, నేను అందులో నుంచి సంపాదించిన పైసల్లో మళ్ళీ మీకు 60% మీకు ప్రజలకే పెడతా అని చెప్పేసి మాటిస్తున్నాను. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినావు, దాని రోజు ఆపేస్తా అన్నావు, రిమూవ్ చేసేసినావు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఐఫోన్లు అన్నావు, అప్పట్లో అది అయిపోయింది, అది కంటిన్యూ చేస్తా అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు గోవా అంటున్నాయి. గోవా పని అయిపోయింది. నేను రీసెంట్లీ ఒక 3 రోజుల క్రితం నేను గోవాకు తీసుకుపోతా 10 మందిని అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా. అరే అందులో నా సొంత స్వభావం కూడా ఉన్నదరా, మీకు అది ఎందుకు అర్థమైతలేదు? నేను 10 మందిని గోవాకు తీసుకుపోతున్నా అంటే అక్కడ నేను కంటెంట్ చేస్తా. ఇంత నిర్భయంగా ఎప్పుడు ఏ కంటెంట్ క్రియేటర్ కూడా చెప్పడం నేను చెప్తున్నా. ఐదర్ నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ కానీ మీ మధ్యలో ఎండ్ ఆఫ్ ద డే నన్ను మీరు ఆదరిస్తారన్న ఆశతో నేను అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. నేను అంటే కంటెంట్ అంటే ఇప్పుడు గోవా 10 మందిని తీసుకోవాలి ఏం చేస్తావా అని, ఎందుకంటే బెట్టింగ్ యాప్ల మీద నీ మీద విమర్శలు ఉన్నాయి. అవును, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గోవా అంటున్నావు, మధ్యలో ఐఫోన్ అన్నావు, మధ్యలో హెల్పింగ్ అన్నావు, అన్ని విమర్శలు అన్ని రోజు వస్తున్నాయి. ఇప్పుడు గోవా అనేసరికి గోవాకి తీసుకుపోయి ఆడేమైనా బెట్టింగ్ ఆడిపిస్తావా? గోవాకి తీసుకుపోయి ఏం కంటెంట్ చేస్తావా అసలు ఆడ నువ్వు? ఇగో నేను గోవాకి తీసుకుపోయి వాళ్ళతో గేమ్స్ ఆడిపించుకుంటా, వీడియోలు తీస్తా, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తా, ప్రజలకు చూపిస్తా అన్న ఆలోచన నేనున్నా. అయితే ఈ కొందరు చోటా మోటా ఇన్ఫ్లుయెన్సర్ గారు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు చోటా మోటా అని ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా చోటా మోటానే, కాకపోతే మీరు అవతలోని ఫేమ్ కొట్టి మీరు ఫేమ్ అవుదాం అనుకుంటారు కాబట్టి మిమ్మల్ని చోటా మోటా అంటున్నాను అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గోవాకి తీసుకుపోతారంట, ఆడికి తీసుకుపోతారంట, ఇదేం స్కామ్ అంటే, అరే నేను యూట్యూబ్లో వీడియోలు చేయడానికి తీసుకుపోతా అనుకొని నేను వీడియో పెట్టినా. అరే ఇప్పుడు చెప్తాను 10 మందిని కాదు 15 మందిని తీసుకుపోతా, 15 మందిని మీకు చూపించి వాళ్ళందరిది మీ నోట్లో పెట్టిస్తారా? నేను సీరియస్గా చెప్తున్నాను కదా. నేను అక్కడికి తీసుకుపోయి నేను పెద్ద భాష చేసుకుంటా, కంటెంట్ చేసుకుంటా, ఏమైనా చేసుకుంటానా యాజ్ ఎ కంటెంట్. నేను కంటెంట్ క్రియేటర్ని. సో యూట్యూబ్కి చేద్దాం అనుకుంటున్నా, నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ని కాబట్టి నేను కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తారు. అరే పేద కుటుంబం నుంచి ఉంటారు కొందరు, అరే ఇప్పటివరకు ఎవరు కూడా ట్రిప్ వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిస్తే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటుంటే, దాన్ని కూడా ఈ కొందరు బిచ్చపోళ్ళు వచ్చి అది కాదు ఇది కాదు. నాకు కోపం రావద్దు అని అనుకుంటున్నాను. నా కోపం వస్తే బ్లాస్ట్ అయితే నేను ఇంకా తిడతా. నేను
తిట్టద్దు అన్న ఆలోచన నా మనసులో ఉందన్నమాట. కొందరు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రమే చెప్తున్నా. ఒకడు పైసా ఆశించి ఒకరిని డిఫేమ్ చేస్తుండు, ఇంకొకడు ఫాలోవర్స్ ఆశించి డిఫేమ్ చేస్తుండు, ఇంకొకడు ఏదో ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడదాము, నేను హైప్ అవుతానేమో, ఫేమస్ అవుతానేమో అని చెప్పేసి కొందరు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కాదు, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి, లేదా మాతో ట్రావెల్ చేయండి, మన నంబర్లు కింద ఇస్తారు, రండిరా బాబు, మీకు కంటెంట్ ఎట్లా తీయాలో నేను చెప్తా, చూపిస్తా, సరేనా? అనవసరంగా ఏదో ఫేమస్ అవుదామని చెప్పేసి మీరు ఈ మా ఫోటోలు పెట్టుకొని డ్రామాలు చేసి ఇవి కాదన్నా, నేను చెప్తున్నాను కదా. సరే ఆపేద్దామన్న ఆలోచన వచ్చింది, ఆపేసినాము, అయిపోయింది. ఆపేసిన తర్వాత కూడా ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. ఆ విమర్శించిన దానికి ప్రజలకు ఏమవుతుందో నాకు అర్థమైతలేదు. ప్రజలు కూడా ఒక గొర్రె ఇంకా 10 మంది గొర్రెలు ఉరికినట్టు వాడేవాడో మళ్ళీ టాపిక్ని తీసుకొస్తుంటే దాని కింద మళ్ళీ నెగిటివ్ కామెంట్, ఏ కొత్త వీడియో పెట్టినా నెగిటివ్. అంటే ఇప్పుడు సహాయాలు చేసినా ప్రాబ్లమే ఉంది, ఐఫోన్లు వంచినా ప్రాబ్లమే ఉంది, గోవాకి తీసుకోవద్దన్నా ప్రాబ్లమే ఉంది. అంటే ఇక యూట్యూబ్లో బతకద్దా ఉండద్దా ఏం మరి చెప్ప. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ల వల్ల ఇదంతా జరిగింది. సో ఎప్పుడన్నా రిగ్రెట్ గా ఫీల్ అయిన వారు చేసి తప్పు పని చేసినారని బెట్టింగ్ రిగ్రెట్ గా ఫీల్ అయినా కాబట్టి నేను ఆపేసిన. రిగ్రెట్ గా ఫీల్ కాకపోతే ఇంకా చేస్తూనే ఉంటుండే. నేను ఎట్లా రిగ్రెట్ గా ఫీల్ అయినా అంటే నా వల్ల 10 మంది లాస్ అవుతున్నారు, అంటే నేను గెలుచుకుంటానన్న ఉద్దేశంలో నేను చేస్తే లాస్ అవుతున్నారు అని చెప్పేసి నాకు అర్థమయ్యి నేను రియలైజ్ అయినా. నేను ఒక 5-6 కాల్స్ అటెంప్ట్ చేసి అరే నేను ఇంత కూడా కొట్టుకున్నా అంత కూడా కొట్టుకున్నా అంటే అరే నేను చెప్పింది 100-200 ఆడమంటే మీరు వేలల్లో వేసే పొడగొట్టుకున్నారు. నాకు అది బాధ అనిపించి నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యి ఆ వీడియోలు లింకులు అన్నీ తీసేసిన అనమాట. అండ్ అన్ని వీడియో లింకులు అన్నీ అయితే బెట్టింగ్ యాప్లు అన్నీ పోయినాయి. ఇంకొకటి టెలిగ్రామ్లో నేను 55 క్లబ్ వాళ్ళ లింక్ పెట్టాను కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రొడక్షన్ చెప్పుకుంటే అది వాళ్ళకి సంబంధం, నాకు సంబంధం లేదు. అది మీరైతే ఉండకుండా అని చెప్తున్నాను నేను. టెలిగ్రామ్ ఇప్పుడు చెప్పు, చందు టెలిగ్రామ్లోకి వెళ్ళి వెళ్ళిపోమని, చందు టెలిగ్రామ్లోకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్తున్నాడు. వింటే అది మీ ఇష్టం, ఎందుకంటే ఆ టెలిగ్రామ్ నాది కాదు, అది ఎవరిదో 55 క్లబ్ వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పెట్టినాను కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయి. సో ఆ గేమ్ లింక్ అయితే నాదే. ఆ గేమ్ లింక్ అయితే ఇప్పుడు నేను ఆ బయలు నుంచి తీసేసిన. ఓకే, గేమ్ లింక్ అయితే నాది, తీసేసిన. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ 55 క్లబ్ కి ఇవన్నీ వద్దురా నాయన, నాకు పేరు ఖరాబ్ అయింది, నేను నీ అగ్రిమెంట్ ఏమున్నదో తిప్పిపడి. నేను అగ్రిమెంట్ ఏం చేయలేదు అన్న. మరి ఇప్పుడు అగ్రిమెంట్ లేకపోతే మనం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, తీసేసేయు ఈ లింకులు తీసేసి అని చెప్పొచ్చు కదా టెలిగ్రామ్ లా. ఇంకా ఈ టెలిగ్రామ్ లో నీ బాధితులను ఇంకా ఎన్ని రోజులు బాధ పెడతారు? సరే, నేను ఇప్పుడు నాకు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తా. సో దిస్ ఇస్ చందు, సో ప్లీజ్ రిమూవ్ దిస్ టెలిగ్రామ్ అని చెప్పేసి వాళ్ళకైతే మెసేజ్ చేస్తా. ఓకే, సూపర్ సూపర్. సో ఫైనల్ గా బెట్టింగ్ యాప్లు ఇంకా ఇప్పటికీ కూడా ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ కి యాజ్ ఎ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి నువ్వు మళ్ళీ రియలైజ్ అయిన ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను చెప్పేది ఒకటే, ఏదైతే మీరు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ప్రజెంట్ ప్రమోట్ చేస్తున్నారో, ఈ కలర్ ట్రేడింగ్ ఇవి అవుతున్నాయో, ఇవన్నీ మనం అంటే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ ఫాలోవర్స్కి ₹1-2 రావాలని చేసిర్రు, కొందరు స్వలాభంతో చేసిర్రు, ఇంకొందరు ఇంకో వేరే ఏదో డబ్బు మీద అత్యాశతో చేసిర్రు. నేను అట్లనే నాకు వస్తుందన్న ఆశ, ప్రజలకు ఎంతో అంత వస్తుందేమో అన్న నమ్మకంతో చేసిన. కానీ ఇక్కడ మొత్తం కూడా ఉల్టా పల్టా జరుగుతుంది అనమాట. ఇవన్నీ వచ్చే డబ్బులు కూడా ఇవన్నీ కూడా బయట క్రైమ్ నుంచి వస్తున్నాయంట. సో ఆడొద్దు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు కూడా అది అన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు అన్న అట్లా కాదు, చేయొద్దు అని చెప్తాను. ఖచ్చితంగా నువ్వు సీరియస్ గా వార్న్ చేసే బాధ్యత నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ గా నీకు ఉంది. అయినప్పుడు నేను వార్న్ చేస్తాను, నేను చెప్తాను, ఇంటే మంచిగానే ఉంటది అన్న. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పా, ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు చెప్తా, ప్రజలకు చెప్తా, ప్రజలారా మీరందరూ ఆపేసేయండి, ఆడడం ఆపేసేయండి. మీరు ఆడడం ఆపేస్తే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు ప్రమోట్ చేస్తాడు? వీళ్ళు ఆడడం ఆపేస్తే ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు ప్రమోట్ చేస్తాడు? ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి పైనుంచి ఎందుకు ప్రమోషన్లు వస్తాయి? ప్రజలు ఆపేయాలి కదా, ప్రజలు ఆపండి. నేను ఇన్ఫ్లుయెన్సర్లకు ఏం చెప్పనన్నా. ఓకే ఓకే, అర్థమైంది. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంది అని అంటే, ఎవరెవరైతే ఇంకా ఎడ్యుకేట్ అవ్వని వాళ్ళు ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల మీద మీరు దయచేసి దృష్టి పెట్టాల్సిన, అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. దయచేసి బెట్టింగ్ యాప్లు కానీ ఎవడన్నా ప్రమోట్ చేస్తున్నాడనో, లేకపోతే బెట్టింగ్ యాప్లు పక్కకు పెడితే ఇప్పుడు ఇంకోటి వస్తుంది కొత్తగా, ఏమని మీరు ఏమన్నా రివ్యూలు ఇవ్వండి డబ్బులు ఇస్తామని, ఇంకోటి పార్ట్ టైం జాబులు అని వస్తారు, ఇంకొంతమంది మీరు జస్ట్ ఒక 5 నిమిషాలు మేము చెప్పిన లింక్ ఓపెన్ చేసి లైకులు కొట్టుండి, రివ్యూలు ఇవ్వండి, కామెంట్ పెట్టుండి, మీ ఒపీనియన్ చెప్పండి, మీకు నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఇంకొంతమంది వస్తారు. ఏవైనా సరే దీనికన్నా ముందు మనం ఒకటి చూసినాం. నేను అదే కాదు, అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. సో ఈ వీడియో కంప్లీట్ చేయండి. దీనికన్నా ముందు నేను ఇంకొక కొన్ని సంవత్సరాలు వెనక ఇంకొకటి చూసిన. ఏం తెలుసా, 10,000 పెట్టి మీరు జాయిన్ కండి, మీ కింద ఇంకో ఇద్దరిని, ఒక సైడ్ ఇద్దరిని, ఒక సైడ్ 2:1 రేషియో కింద ఇంకో 3 జాయిన్ చేయండి, మీకు దాన్ని బట్టి కమిషన్ వస్తుంది. అట్లా వాళ్ళ కింద జాయిన్ అయ్యి, వాళ్ళ కింద జాయిన్ అయ్యి, వాళ్ళ కింద జాయిన్ అయ్యి, చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టు ఎక్కడైతే ఆ చైన్ సిస్టమ్ పెరుగుతుందో, ఆ చైన్ సిస్టమ్ ఎంత పెరిగితే అంత డబ్బులు మీకు వస్తాయని చెప్పి కొన్ని కంపెనీస్ ముఖ్యంగా చెప్పడం జరిగింది. అందులో నేను బాధితున్నే, అందులో నేను 10,000 కట్టినోన్నే,
నేను క్లియర్గా చెప్తున్నా, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా స్పష్టంగా ఎక్కడైతే ఈజీగా కష్టపడకుండా మైండ్ కూడా మనం పని చేయకుండా ఎక్కడైతే డబ్బులు వస్తాయో అక్కడ ఖచ్చితంగా మోసం జరుగుతుంది. మీకు ఈరోజు ఆధునిక కాలం ఎంత పెరిగిందంటే ఒక టైంలో మనిషికి అటాచ్మెంట్ ఉంటుండే, ఈరోజు అటాచ్మెంట్ అనేది పరోక్షంగా ఆన్లైన్లలో జరుగుతుంది. ఆన్లైన్ ఆధునిక కాలంలో ఇప్పుడు ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ అనేది చాలా దారుణంగా జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎప్పుడైతే పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారో, పబ్లిక్ ఆన్లైన్కి బానిసలు అయ్యారో, పబ్లిక్ ఆన్లైన్కి వ్యసనంగా తయారయ్యారో ఈరోజు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఆ క్రైమ్ రేట్లో భాగంగానే బెట్టింగ్ యాప్స్ అని ఈరోజు ఈ బెట్టింగ్ యాప్ ఆగితే, నేను చెప్తున్నా కదా ఈరోజు బెట్టింగ్ యాప్ ఆగిపోయింది, రేపు పొద్దుగాలు ఇట్లాంటి 10 వస్తాయి. మారాల్సింది, అవగాహన తెచ్చుకోవాల్సింది ప్రజలు మీరే, మనమే. చేసేటోళ్ళు వస్తారు, చేపించేటోళ్ళు వస్తారు. పైసా మనిషిని ఏదో ఒక విధంగా తప్పుదారులలో తీసుకెళ్ళడానికి మనిషిని ప్రేరేపిస్తుంటుంది. కానీ మారాల్సింది, ఆలోచించుకోవాల్సింది మోసపోతున్న మనమే బాధితులం అవుతున్నాము, మనమే ఆలోచించుకోవాలి. దయచేసి దీని మీద దృష్టి సారించండి. జరుగుతున్న అన్యాయాలని పులి స్టాప్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పులి స్టాప్ పెడితే ఇంకో అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అన్యాయాలు చేసేటోళ్ళు ఆగరు. అన్యాయాలలో మనం బాధితులం అవుతున్నటువంటి మనమే అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్య ధోరణికి వెళ్ళకూడదు. ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఈజీ వేలని వెతుక్కోకూడదు. రేపొద్దున నీకు వచ్చిన డబ్బు ఆసర అవుతుంది, ఏదైతే ఉంటుందో అది ఆసర అవ్వాలంటే ఆ డబ్బు నువ్వు కష్టపడ్డదే, నీకు లేకపోతే బర్కత్ ఉండదు అని చెప్పి ఇంత తల్లిదండ్రులు చెప్తారు కదా. ఈజీ మనీ బర్కత్ ఉండదు, ఖచ్చితంగా పోతుంది. ఇంకొక విషయం ఇది క్లారిటీగా తెలుసుకోండి. సరే, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇంకొక విషయం ఏంటంటే సో కాల్డ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇక అయిపోయింది టాపిక్ అయిపోయింది. ఇక ఎవరు ప్రమోట్ చేస్తాడో ఎవరు ప్రమోట్ చేయడో తెలియదు. కానీ ఒకవేళ మీకు కుదిరితే వీలైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి బెట్టింగ్ ఆడదని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, క్రైమ్లు ఎక్కువ జరుగుతున్నాయి, వాటి మీద ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేయండి, వాటి మీద పోరాడండి, వాటి గురించి మాట్లాడండి. అంతేగాని మీరు సొంత స్వలాభం కోసం పైసలు ఆశించో, ఒకరిని డిఫేమ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంజుకుందామనో, లేకపోతే ఒకరిని తిడితే అంటే ఒకరిని విమర్శిస్తే ఫేమస్లో ఉన్న వ్యక్తిని విమర్శిస్తే ఫాలోవర్స్ వస్తారనో, ఇవి కాదు మీరు చేయాల్సింది. అవేర్నెస్ అంటే కంప్లీట్గా భారతదేశంలో జరిగే ప్రతి ఒక్క క్రైమ్ మీద మీరు పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయండి, ఎట్లుండాలి ఏంది అనేది. ప్రతిసారి చూస్తూనే ఉన్న ఈ రామగానికి కర్రోన్, అరే నాకు వీడు వేస్ట్ గాడన్నా, వీడు వేస్ట్, వరస్ట్ ఫెలో. నువ్వు నిజంగా ఒక తల్లి కూర్చుంటే ఒక ఆడదాన్ని నువ్వు బాధపెట్టే మనిషివి కాదురా నువ్వు. ఒక ఆడపిల్ల నాకు చెప్పుకుంటూ బాధపడ్డది. ఆ విషయాలు మళ్ళీ నేను సోషల్ మీడియా చెప్తే వాని మీద నేను ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ వీడియో ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదా? అంటే ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతానికి ఎక్కడ పెట్టలేదు. యాక్చువల్గా నేను పెడదామని అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ వీడు చేసిన లెక్కలకి వీడిని ఇప్పుడు మనం ఎంత వీని గురించి చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాదు. అది ఎందుకంటే వాడు ఏదో పెద్ద నీతి బోధం చెప్తున్నట్టు వాడు ఏదో ఎతులు తెంగుతుండు. అయితే ఈ అమ్మాయి కూడా వీడియో పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన 5 నిమిషాలకి వీడియో చేసింది. ఎందుకంటే వీడియో మళ్ళీ ఫోన్ చేసి నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పేసి భయపెట్టించాడంటే ఒక అమ్మాయిని. భయపెట్టిస్తే అమ్మాయి వీడియో చేసి ఆ వీడియో మాకు పంపించి, అన్న ఎక్కడ పెట్టకండి, ఒకవేళ మీకు ఏదైనా అవసరం పడుతుందేమో చూసుకోండి అన్న తప్ప ఎక్కడ పెట్టకండి అని చెప్పింది. ఇప్పుడు నువ్వు కూడా ఎక్కడ పెట్టకు, జస్ట్ ఏదైనా ఉంటే వినిపి, ప్రజలకు వినిపి, ప్రాబ్లం లేదు, వాయిస్ మాత్రం చాలు. కానీ చెప్తున్నా ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్న నువ్వు ఎన్నటికైనా ఒక ఆడదాని చేతిలోనే బలైపోతావు. నేను సీరియస్గా చెప్తున్నా. ఏదో ఒక రోజు నీకంటూ కర్మ అనేది ఖచ్చితంగా నీకు తగులుతుంది. నువ్వు చేసుకున్న అన్యాయాలకి నీకు ఖచ్చితంగా తగులుతుంది. నీకు ఇంకొక దారుణమైన ప్రూఫ్ చూపిస్తా. అంటే నేను చెప్పినా కదా ఇందాక, అంటే ఏం జరుగుతుంది ఏంది అనేది. ఒక్కసారి ఈ వాయిస్ మొత్తం మీ రూమ్లో నీకు రూమ్కి ఏమైందో నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు అసలు? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరైతే బాధితురాలు ఉందో వాళ్ళ హుడ్బీ కాబోయే భర్త. సో ఆయనతోటి ఈడేం మాట్లాడుతుండో, ఎవడు ఈ ద రమా బాయ్, ద కింగ్ ఆఫ్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్ హీరో వాడు. ఒకసారి ఆబ్వియస్లీ ఎవరన్నా ఏమనుకుంటారు, నా షూలో ఉండి ఇప్పుడు నీకు నాకు గొడవ, నేను ఒక వీడియో పోస్ట్ చేసిన అనుకో, ఏమనుకుంటావు, నా గురించి మాట్లాడుతున్నా అనుకుంటావు కదా. అట్లనే మేము కూడా అనుకున్నాము. పోనీ నువ్వు దాని తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చావు, మిమ్మల్ని అనలేదు రా నేను రూమిన్ అన్నా అని చెప్పి ఆ రోజు చెప్పావా? పోనీ దాన్ని నెక్స్ట్ డే చెప్పావా? చెప్పలేదు కదా. అసలు నువ్వు నాతో మాట్లాడలేదు, ఎందుకంటే ఐ బ్లాక్ యూ. ఎందుకంటే నాకు అర్థమైంది, సూర్య చెప్పాడు. నేను అనుకున్న ఊరిని ఇదేంది అసలు, అందుకని and first of all you have my number, okay, you have my contact information. Why the hell Surya is calling behalf of you?
Who the hell is he in between? When? He called me today also. Why the hell is he calling me, man? Who the hell is he in between you and me? Is he a mediator? He got to be. అంటే నువ్వు మంచి ఫ్రెండ్ అనుకున్నాడు పాపం వాడు. ఏందమ్మా మంచి ఫ్రెండ్ అంటే మంచి ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలా? మంచిగా చేస్తున్నాం ఇక్కడ మేము ఎవరిని గుద్ద తెంగుతలేము. అరే ఒక్క నిమిషం రా, ఎవరి క్యారెక్టర్ గురించి మేము బ్యాడ్ మాట్లాడతలే, ఓకే? ఎవరి గురించి మేము చెడ్డగా మాట్లాడతలేదు, ఉన్నట్టు చెప్తున్నాం. ఇప్పుడు సరే ఓకే, ఇదంతా కాదురా, వదిలేసే, ఇదంతా చేయాల్సింది చేశారు కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ప్రియా ఫర్దర్ గా మటుకు వెళ్ళింది అనుకో, ఇప్పుడు వాళ్ళందరూ కాల్ చేసి ప్రియా చెప్పించడము ఇంకేమన్నా ఫర్దర్ గా వెళ్ళింది అనుకో, నేను సింపుల్ కూడా చెప్తున్నాను. నేను సందీప్, నేను చెప్పే జాగ్రత్త విను. నేను ఒక కాజ్ మీద ఉన్నాను. నేను అది ఫైర్ కాజ్, అంటే ఫైర్ అన్నమాట, లిటరల్ ఫైర్. నన్ను చాలా విషయాల్లో ఫేక్ అలిగేషన్ వాటెవర్ చేస్తున్నారు చేసుకొని, కానీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది దానికి. ఇప్పుడు ప్రియాది ఇన్సిడెంట్ ముందుకెళ్ళింది అనుకో, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అప్పుడు నేను ఏం చెప్పాలి? ప్రియా బేసికలీ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని నా వంతు నేను చెప్తా. సందీప్, యు నో నీకు నీ మనస్సాక్షికి తెలుసరా మొత్తం. కమెంట్ సెక్షన్ లో బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. అప్పుడు ప్రియా మెంటల్ స్టాండ్, నువ్వు మెంటల్ సిచ్యువేషన్ నువ్వే ఆలోచించుకో. నేను మంచిగా చెప్తున్నాను సందీప్, ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ. ఓకే, యు ఆర్ వార్నింగ్ మీ. దిస్ ఇస్ ఎ వార్నింగ్. ఓకే, దిస్ ఇస్ ఎ వార్నింగ్. ఆల్రైట్, నేను చెప్తున్నా దిస్ ఇస్ ఎ వార్నింగ్. అరే నేను మంచి, దిస్ ఇస్ క్లియర్లీ ఎ వార్నింగ్. అలా అనుకుంటే అలా క్లియర్లీ ఎ వార్నింగ్. ఓకే సరే, ఓకే, ప్రియా చేస్తుంది. ఓకే చెప్తున్నా, ప్రియా చేస్తుంది. నువ్వు ప్రియా మీద వీడియో పెట్టరా, చూస్తాను. ఓకేనా? ప్రియా చేస్తుంది, ప్రియా బరాబర్ చేస్తుంది. ప్రియా చేయకపోయినా నేను చెప్పిస్తా. ఏం చేస్తుంది? చూడు ఏం చేస్తుంది, చూడు నీకే తెలుస్తుంది ఏం చేస్తుంది. ఏదో ఒకటి చెప్పిస్తాను ప్రియాతోటి. ఒక వీడియో పెట్టిపిస్తాను. సరే, ఒక వీడియో పెట్టిపించి నేను అందరికీ పంపిస్తాను. ఎవరెవరైతే నేను ట్రోల్ చేస్తున్నా వాళ్ళందరికీ పంపిస్తాను. ఓకే, ఓకేనా? చూద్దాం. ఇప్పుడు నువ్వు ఆ రికార్డింగ్ విన్నావు కదా, ఆ రికార్డింగ్లో నీకు ఏమర్థమైందన్న? ఈ రమాబాయ్ అనేటోడు ఒక ఆడపిల్లని, రూమ్మేట్ని చిత్రహింసలు, అంటే సెక్షువల్ హరాస్మెంట్, క్యారెక్టర్ అసోసియేషన్ ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయి 20 ఫ్లోర్ల బిల్డింగ్ మీకు దుంకుదామని పోయింది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడిండో ఆ అబ్బాయి ఆపిండు. వీడు ఇంత దుర్మార్గపు చూతగాడు. వీడొచ్చి ఒక కాజ్ మీద ఫైట్ చేస్తున్నా అని చెప్పేసి డ్రామాలు క్రియేట్ చేసి, నేను అదే చెప్తున్నా కదన్న, ఒక్క కాజ్ మీద నిజంగా నిజాయితీగా ఫైట్ చేసేటోడు అయితే ఈ డ్రామాలు చేయడు. ఏది ఇట్లా కన్నదలు తీసుకుంటా పెట్టుకుంటా ఇట్లా అనుకుంటా ఇవి చేయడు. రమ్మాల ఇండియాకి రమ్మని ఒక టెంట్ వేసుకొని కింద కూర్చొని పెట్రోల్ పోసుకొని నేను చచ్చిపోతే ఇవన్నీ ఆగిపోతే అని చెప్పేసి గట్లా ఫైట్ చేస్తారు. కానీ ఈ డ్రామాగాడు ఒక్క నిమిషం రమాబాయ్ మీద నీకు అసలు ఏం క్వశ్చన్స్ ఉన్నాయని అంతగానం రమాబాయ్ అంటున్నావు? ఒకసారి నాకు చెప్పు. రమాబాయ్ నిజంగానే ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు రమాబాయ్ అనేటోడు, రమాబాయ్ అలియాస్ గాంజాయ్ బాయ్, వాడు హర్షసాయి ఎందుకు ఫాలో అవుతున్నాడు? హర్షసాయిని ఇప్పుడు హర్షసాయి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఇంత స్ప్రెడ్ అవుతుంది కదన్నా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద నీ యుద్ధం, నువ్వు ఒక కాజ్నే ఫైట్ చేస్తున్నావు. మరి అట్లాంటి హర్షసాయిని నువ్వెందుకు ఫాలో అవుతున్నావు? సెకండ్, అదే కాకుండా నువ్వు పల్లవి ప్రశాంత్ ఫాలో అయితే అయ్యా చకాన్ లెక్క చేసినావు. అదే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిండు. ఆ విషయం నీకు తెలియకుండా ఇంత అజ్ఞానిగా నువ్వు ఎందుకు బిహేవ్ చేసినావు? నువ్వు ఆ వీడియోలో అయ్యో నాకు పల్లవి ప్రశాంత్ నన్ను ఫాలో అవుతున్నాడని చెప్పేసి ఇంత డ్రామా ఎందుకు క్రియేట్ చేసినావు? వీడియో అన్నా అదే కాదు, నా దగ్గర విత్ ప్రూఫ్లతో సహా ఉన్నాయన్నమాట. అమ్మాయిలను వేధించిండు రామాబాయ్ అలియాస్ గాంజాబాయ్, వీడు అమ్మాయిలను వేధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి, నీకు ఇస్తా, నువ్వు చూడు కావాలంటే. ఇంకా 4వ ప్రశ్న ఏంది? వీడు ఇన్ని మాట్లాడుతున్నాడు కదా, వీడు నిజంగా నిజాయితీ పరుడే అయితే, ఇంత మంచోడైతే, సంఘ సేవకర్త అయితే, వీడు మాత్రం అన్నాడు కదా, విజ్జుగౌడు చందు లింకులు అన్ని తీయేస్తా, నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తా, నాకు ఏ స్వార్థం లేదు, ఏ స్వలాభం లేదన్నాడు కదా. మరి ఇప్పటి వరకు వాడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేయలేదు? ఎందుకు వాడి సొంత స్వలాభం లేదా ఇక్కడ? సరే, ఏమైనప్పటికీ కూడా నిజంగా సోషల్ మీడియాలో నిజంగా కాజ్ మీద ఫైట్ చేసేటోళ్ళకి వి ఆల్వేస్ సపోర్ట్. కానీ కాజ్ని అడ్డంగా పెట్టుకొని ఫాలోవర్స్నో లేకపోతే ఇంకొకటో వాళ్ళ స్వలాభం కోసము బాధితులని ఏమంటారు అండగా పెట్టుకొని, వాళ్ళ స్వలాభం కోసము పబ్లిక్ని అండగా పెట్టుకొని ఏదన్నా తప్పుదారులలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసిన మా గొంతులే మళ్ళీ ప్రశ్నించే గొంతులుగా మారుతాయి, సపోర్ట్ చేసిన మా గొంతులే విమర్శించే గొంతులుగా కూడా ఖచ్చితంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నాం. అదే కాదు, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క విషయానికి ఇందాక తెలిసిన విషయం ఏంటంటే, ఈ స్టిల్ ఫాలోయింగ్ హర్షసాయి అని. మరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరితో వ్యతిరేకంగానే ఉండాలి కదా.
మరి రమాబాయ్ ఇంకా స్టిల్ హర్ష సాయిని ఎందుకు ఫాలో చేస్తున్నాడు అనే ఒక పెద్ద క్వశ్చన్ కూడా రేజ్ అయింది. నేను రమాబాయ్ని నెగిటివ్ చేయాలనో, రమాబాయ్ని బ్లేమ్ చేయాలనో, రమాబాయ్ని నేను ఏదో చేయాలని కాదు. బట్ నిజంగా కాజ్ మీద ఫైట్ చేసేటోళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ ఇది డైవర్ట్ అయితే మాత్రం మళ్ళీ కాజ్ అంతా డిఫరెంట్ వేలో పోతుంది. ఖచ్చితంగా ఇది ఇగో కొన్ని రోజులలో వీడి మీద నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. వీడు ఎంత పెద్ద ద్రోహియో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వాడు అదే కాదన్న, వాడు ఏం చేస్తున్నాడు అంటే వాడు దొంగ అసేలం అప్లై చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్లతో చిట్టుపిచ్చుకుంటుండు కావాలని. ఇప్పుడు సోషల్ మీడియాలో చందు విజ్జు కూడా అంటోళ్ళు అరే అసైలం అంటే ఏంది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయ. ఇప్పుడు అసైలం అంటే వీనికి ఇక్కడ ఇండియాలో ఏదైనా థ్రెట్ ఉందని చెప్పేసి అక్కడ ప్రూవ్ చేసుకున్నాడు అనుకో, వాడు అక్కడనే పర్మనెంట్గా సిటిజన్ అయిపోవచ్చు అనమాట యూఎస్లో. అంటే వాడు అక్కడనే ఉండిపోవచ్చు ఇంకా అని చెప్పేసి వీడు ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని అరే అని మాతో లంజోడక అనిపించుకొని ఆ వీడియోలన్నీ కూడా సేవ్ చేసుకొని అక్కడ వాడు ప్రూవ్ చేసుకుంటుండు ఇండియాలో నాకు థ్రెట్ ఉందని చెప్పేసి. సో వీడు ఎన్ని చేసినా కూడా కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఖచ్చితంగా ఈడే కాదు, ఇంకా 2-3 ఉన్నారనమాట. కొందరు పైసలకు నాటకాలు చేస్తారు, కొందరు ఏమో ఇట్లా ఈ ఫాలోవర్స్ కోసం చేస్తారు. ఇవన్నీ కూడా త్వరలోనే బయటికి వస్తాయి. అండ్ ఇంకొకటి, నేను బహిరంగంగా అన్నీ కూడా ఆపేస్తున్నా. ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మీరు కూడా ఆపేసేయండి, బెట్టింగ్లని జోలికి పోకండి. అందరూ ప్రశాంతంగా ఉందాం, మేము కూడా ప్రశాంతంగా ఉంటాం. మీకు ఖచ్చితంగా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే వస్తాయి. ఇంటర్వ్యూస్, వేరే లెవెల్ ఇంటర్వ్యూస్, ర్యాంప్ ఆడిచ్చే ఇంటర్వ్యూలు అయితే తెస్తాను అనమాట మీ ముందుకి. అండ్ వీలైతే దాని నుంచి వచ్చిన డబ్బుతో ఒక 60% పేద ప్రజలు కూడా ఖర్చు పెడదామని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇది నా ఫైనల్ వర్డ్ అన్న. ఒకవేళ ఇంకా మీరు నన్ను విమర్శించాలనుకుంటే కనుక అది మీ ఇష్టం, లేదు క్షమించి మళ్ళీ నన్ను ఆదరిస్తారనుకుంటే కనుక అది కూడా మీ ఇష్టం అనమాట. నేను చెప్పాల్సింది అదే. సో అర్థమైంది కదా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు వాస్తవాలు ఏంటో తెలియకుండా చేశాం. వాస్తవాలు తెలిసిన తర్వాత చేసింది తప్పని తెలుసుకున్నాం. ఇక మించి అలాంటివి చెయ్యం, చేసే ప్రయత్నాలు కూడా చెయ్యం. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావు అని అంటారు. కాకపోతే ఒక అవకాశం అంటే ఇప్పుడు మీ దగ్గరనే ఉంది పవర్ అంతా. మీరు నెగిటివ్ కామెంట్ పెడతారో పాజిటివ్ కామెంట్ పెడతారో మీ ఇష్టం. కానీ నేనైతే ఆపేస్తున్నా అని చెప్పేసి. ఓకే, అర్థమైంది, పబ్లిక్ అర్థమైంది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా తప్పులే అని ఒప్పుకుంటున్నాం, ఇక మించి చెయ్యం అని చెప్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఎలా అంటే డైరెక్ట్గా కాకుండా వాస్తవానికి జరిగింది ఏంటి మాకు నాలెడ్జ్ లేదు, దాని మీద కొంచెం ఎడ్యుకేట్ అయిన తర్వాత అసలు జరిగింది ఇది, ఇలా చేయడం తప్పని ఒప్పుకుంటున్నాం, ఇక మించి ఆడం. మన ఫైనల్ ఆన్సర్ ఇక మించి ఆడం. ఇది మాత్రం వచ్చింది, ఆపేసిరు. ఇది పక్కన పెట్టేసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఇంకా కూడా డబ్బు కోసం ఇది తప్పు అని తెలిసినాక కూడా వాటి మీద ఎడ్యుకేట్ అయిన తర్వాత కూడా ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నారో మీకు చెప్తున్నా, దయచేసి ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నాలు చేయకండి. వాస్తవానికి మీకు తెలియకుండానే మీరు కూడా మోసపోతున్నారు. ఇంకొన్ని రోజులల్లా దీనిపైన ప్రభుత్వం, కేంద్రం కానీ అది రాష్ట్రం కానీ వన్స్ దృష్టి సారిస్తే ఖచ్చితంగా దీని మీద చేసిన వాళ్ళని, చేపించిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఇల్లీగలే అని ప్రూవ్ అయినటువంటి యాప్స్ అవి, ఆడొద్దని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తా. ఈ వీడియోలో మీకేమనిపించిందో కింద కామెంట్లో పెట్టండి. ఓవరాల్ ఎజెండా ఒకటే, దీనిపై అసలు జరిగిన వాస్తవాలేంటి, బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనే ఓ ఎజెండాతో మీ ముందుకు వచ్చిన, క్లియర్గా అర్థం చేయించే ప్రయత్నం చేసిన. అండ్ అదే విధంగా వీళ్ళ కొలీగ్ విజ్జు గౌడ్ది కూడా నేను తీయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ ఇంకా క్లియర్ గా అసలు ఇన్ఫ్లుయెన్సర్ కి డబ్బులు ఎట్లా వస్తాయి అనే దాని మీద కూడా మాట్లాడండి, అది కూడా చూడండి. అదే కాదు, ఇంకొకటి చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్లు, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లకి ఆపేసినామన్న తర్వాత మళ్ళీ ఫోటోలు పెట్టుకుంటా మా మీద ఫేమ్ సంపాదించరు. వేరే విధంగా మమ్మల్ని అడిగి వేరే విధంగా మీరు వ్యూస్ పంచుకోండి, అంతేగాని మళ్ళీ ఫోటోలు పెట్టి దొరికిర్రా, అరే నిజంగా చెప్తున్నా, దొరికిర్రా ఆడికి అయిపోతుంది కథ. నేను సీరియస్గా చెప్తున్నా.